ఓకే అమ్మా. సో వీఆర్ స్టార్టింగ్ మెయిన్ ఐడియా. మెయిన్ ఐడియాని ఎలా ఐడెంటిఫై చేయాలి అనేది మనం ఇవాళ చూడబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ గివ్ యూ సమ్ టిప్స్. మెయిన్ ఐడియా ఐడెంటిఫై చేయాలి అన్నప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే అది ఓవరాల్ మెసేజ్ని, ఓవరాల్ థీమ్ లేదా ఓవరాల్గా ఆర్టికల్ ఏం చెప్పాలనుకుంటుంది అనే దాన్ని క్యాప్చర్ చేస్తుంది. సో మెయిన్ ఐడియా క్యాప్చర్స్ ఓవరాల్ థీమ్ ఆఫ్ ది ప్యాసేజ్. అంటే ఇప్పుడు మీరు ఒక ఆర్టికల్ రాసేటప్పుడు ఆథర్ చాలా పాయింట్స్ రాస్తారు. ఒక 10 పాయింట్స్ 15 పాయింట్స్ రాయొచ్చు. అయితే వాటన్నిటినీ కలిపి ఒక కామన్ థ్రెడ్ ఉంటుంది. అన్నీ కూడా ఒక కామన్ థ్రెడ్, మెయిన్ ఆస్పెక్ట్ మీద రన్ అవుతూ ఉంటాయి. ఆ కామన్ థ్రెడ్ ఏంటో మనం ఐడెంటిఫై చేయాలి. మెయిన్ ఐడియా అంటే ఆర్టికల్లో చెప్పిన ప్రతి సెంటెన్స్ మెయిన్ ఐడియా అవ్వదు. చాలామంది చేసే తప్పు ఏంటంటే మెయిన్ ఐడియా ఏంటి అని క్వశ్చన్ చూడగానే కింద ఆప్షన్స్ చూస్తారు. ఆప్షన్స్ చూసి ఒక సెంటెన్స్ కనిపించింది, ఈ సెంటెన్స్ ఆర్టికల్లో ఉంది కదా అని చెప్పి పెట్టేస్తారు. నో, ఆ సెంటెన్స్ ఆర్టికల్లో ఉందా లేదా అని అడగలేదు. మొత్తం ఆథర్ అక్కడ రాసిన పారాగ్రాఫ్ అందరినీ ఒక మాటలో చెప్పాలంటే ఎలా చెప్తారు? ఎంటైర్ 5 లైన్లో 6 లైన్లో 10 లైన్లో 20 లైన్లో దాన్ని మీరు ఒకే మాటలో చెప్పాలి అంటే ఏం చెప్తారు? మీరు ఆలోచించండి. మెయిన్ ఐడియా అని మనం చెప్పాలంటే ఏం పోతుంది? అనవసరమైన ఇన్ఫర్మేషన్ అంతా వదిలేయాలి, అవసరమైన ఇన్ఫర్మేషన్ అంతా తీసి పారేయాలి. అవసరం లేనంతా తీసేసి మోస్ట్ ఇంపార్టెంట్ ఏది, అన్నింటినీ క్యాప్చర్ చేస్తున్న ఆథర్ మైండ్లో ఏం చెప్పాలనుకున్నాడు ఆయన, వాట్ ఈస్ దట్ హీస్ ట్రైంగ్ టు టెల్ అస్, ఆయన మనకి ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. సో ఇట్ షుడ్ బి లైక్ ఏ కన్వర్సేషన్. ఇది ఆథర్. ఆథర్ అంటే ఆ ప్యాసేజ్ రాసిన ఆయన, మనకెవరో తెలియదు, పేరు తెలియదు. ఇది మనం. సో మనం ఆయనతో మాట్లాడుతున్నట్టుగా మనం ఫీల్ అవ్వాలి. ఆయన మనతో మాట్లాడుతున్నారు అని మనం ఫీల్ అవ్వాలి లోపల నుంచి. ఆయన పలానా చెప్తున్నారు, ఇదంతా ఓకే. అసలు ఇదంతా చెప్పడంలో ఆయన ఉద్దేశం ఏంటి? ఏ ఉద్దేశం ఇదంతా మనకి చెప్తున్నాడు? దట్ ఈస్ వాట్ యు నీడ్ టు ఐడెంటిఫై. అది ఎలా ఐడెంటిఫై చేయాలని మీకు ప్రాక్టికల్గా నేను కొన్ని సెషన్స్ చేసి మీకు చెప్తాను. సో ఇక్కడ మీరు చూస్తున్న ఆర్సీస్, ఈ ప్యాసేజ్లన్నీ కూడా యూపీఎస్సి సిశాట్ ఎగ్జామ్లో, సివిల్ సర్వీసెస్ యాప్టిట్యూడ్ టెస్ట్ 2024లో ఇచ్చిన యాక్చువల్ క్వశ్చన్స్. ఎందుకు ఇవి తీసుకున్నామంటే స్టాండర్డ్, మంచి స్టాండర్డ్ మనకు దొరుకుతుంది. ఇచ్చిన ప్యాసేజ్ యాక్చువల్ క్వశ్చన్. సో ఈ స్టాండర్డ్లో మనం ప్రిపేర్ అవ్వగలిగితే అద్భుతంగా మనం సాల్వ్ చేయగలుగుతాం, మంచి మార్క్స్ తెచ్చుకోగలుగుతాం. ఇప్పుడు ఒకసారి గమనించండి. అండ్ ఈ మెయిన్ ఐడియాకి సంబంధించిన క్వశ్చన్స్ యూపీఎస్సీ వాళ్ళకి సీసాట్లో వస్తుంది, ఎస్బీఐ వాళ్ళకి, బ్యాంక్ ఎగ్జామ్ వాళ్ళకి, అందరికీ కూడా మీకు ప్రిలిమ్స్లో కూడా మెయిన్ ఐడియా క్వశ్చన్స్ ఈ మధ్యన వస్తున్నాయి, మెయిన్స్లో కూడా వస్తున్నాయి. సో కేర్ఫుల్గా ఆ టిప్ ట్రిక్ అనేది అన్నిటికీ సేమ్. ఎట్లా చేయాలి, ఎలా ఐడెంటిఫై చేయాలి అనే స్ట్రాటజీ రిమైన్స్ సేమ్. సో ఫోకస్ ఆన్ ద స్ట్రాటజీ. స్ట్రాటజీ పైన ఫోకస్ చేయండి, మనం ఖచ్చితంగా మీ యాక్యురసీ లెవెల్స్ పెరిగిపోతాయి. ఇవాళ నేను ఆరు ఆరు ఆర్సీలు తీసుకున్నాను. సెకండ్ థర్డ్ అయిపోయిన తర్వాత మీరే ఆన్సర్ చేయడం మొదలు పెడతారు. దట్ ఈజ్ మై గ్యారంటీ. సో యూ పే ఫుల్ అటెన్షన్ టు మీ. ఇక్కడ చూడండి. నాట్ ఎవ్రీ వాయిస్ ఆన్ ద ఇంటర్నెట్ కమాండ్స్ ద సేమ్ కైండ్ ఆఫ్ ఆడియన్స్. నాట్ ఎవ్రీ వాయిస్ ఆన్ ద ఇంటర్నెట్ కమాండ్స్ ది సేమ్ కైండ్ ఆఫ్ ఆడియన్స్. అంటే ఇంటర్నెట్లో వాయిస్ అంటే ఏంటి? మాట్లాడే ప్రతి మాట, లేకపోతే పంపే ప్రతి మాట, లేదా ఇంటర్నెట్లో చెప్పే ప్రతిదీ కూడా అన్నింటికీ ఈక్వల్ ఆడియన్స్ ఉండదు అంటున్నాడు. అంటే ప్రతి మెసేజ్కి, ప్రతిదానికి ఈక్వల్ నెంబర్ ఆఫ్ పీపులే చూడరు, అది ఈక్వల్ నెంబర్ ఆఫ్ పీపుల్కి రీచ్ అవ్వదు అంటున్నారు. వెన్ అనానిమస్ అంటే వాళ్ళు ఏంటో మనకి తెలియకపోవడం, వాళ్ళ పేరు ఊరు తెలియకుండా, ప్రైవేట్ ఎంటిటీస్ విత్ హై క్యాపిటల్, బాగా డబ్బున్న కంపెనీస్, ఎక్కువ డబ్బులున్న కంపెనీస్ కెన్ పే ఫర్ మోర్ స్పేస్ ఫర్ దేర్ ఒపీనియన్స్. ఓకే, దే ఆర్ ఎఫెక్టివ్లీ బయింగ్ ఏ లౌడర్ వాయిస్. ఈ పాయింట్ మీకు అర్థమైందా? ఇక్కడ ఇక్కడ ఆ, ఇది ఒక ఆర్గనైజేషన్ అనుకోండి ఏ, ఇది ఎనదర్ ఆర్గనైజేషన్ అనుకోండి బి. సో ఏ అనే వాడి దగ్గర డబ్బులు విపరీతంగా ఉన్నాయి. వీడు డిజిటల్ మార్కెటింగ్ కోసం 10 కోట్లు ఖర్చు పెట్టాడు. వీడి దగ్గర అంత డబ్బులు లేవు, వీడు 10 లక్షలు మాత్రమే ఖర్చు పెట్టాడు. ఇప్పుడు వీడు ఏదైతే చెప్పాలనుకుంటున్నాడో ఆ పాయింట్ అనేది నువ్వు ఎక్కడ చూసినా కనిపిస్తుంది. ఎందుకు? హీ స్పెంట్ మోర్ మనీ. నువ్వు ఒక వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఆయనే కనిపిస్తాడు, యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఆయనే కనిపిస్తాడు, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ఆయనే కనిపిస్తాడు, ఫేస్బుక్ ఓపెన్ చేస్తే ఆయనే కనిపిస్తాడు. ఈయన విజిబిలిటీ తక్కువ ఉంటుంది.
ఈయన ఎక్కువసార్లు కనిపించేసరికి మనకి తెలియకుండా దీనికి మనం ఇన్ఫ్లుయెన్స్ అవుతాం. ఈయన తక్కువసార్లు కనిపించేసరికి మనం తక్కువ ఇన్ఫ్లుయెన్స్ అవుతాం. మీకు అర్థమవుతుందా అక్కడ? కెన్ పే మోర్ ఫర్ దేర్ ఒపీనియన్స్ అంటే అర్థం ఏంటి? దే ఆర్ బయింగ్ మోర్ యాడ్ బడ్జెట్. సో దే ఆర్ ఎఫెక్టివ్లీ బయింగ్ ఏ లౌడర్ వాయిస్. యాడ్ బడ్జెట్ ఎక్కువ ఎలాగైతే పెడుతున్నారో ఆబ్వియస్లీ వాళ్ళ వాయిస్కి బలం పెరిగిపోతుందని అర్థం. ఇఫ్ పొలిటికల్ డిస్కోర్స్ ఇన్ ద డిజిటల్ స్పియర్, అంటే రాజకీయ స్పీచెస్ ఇలాంటివి ఇన్ ద డిజిటల్ స్పియర్ ఈజ్ అ మ్యాటర్ ఆఫ్ అవుట్ షైనింగ్ వన్స్ అపోనెంట్ టిల్ ద ఎలక్షన్ ఈజ్ వన్, దెన్ ద క్వాలిటీ ఆఫ్ పాలిటిక్స్ సఫర్స్. ఇక్కడ పాయింట్ ఏంటంటే పాలిటిక్స్లో, ఇక్కడ చెప్పాలనుకున్న పాయింట్ మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. ఐ వాంట్ యూ టు పే ఫుల్ ఫోకస్ హియర్. ఇప్పుడు వీళ్ళంతా ఆడియన్స్ అనుకోండి. ఆడియన్స్ అంటే ఎవరు? ఓట్లు వేసేవాళ్ళు. వీళ్ళంతా ఓట్లు వేసేవాళ్ళు. వీళ్ళే ఇక్కడ ఎంతమంది ఉన్నారో వీళ్ళే ఓటు వేసారు అనుకోండి. ఈ ఓటు వేసే వాళ్ళకి ఇద్దరు రాజకీయ నాయకులు వచ్చి ప్రచారం చేస్తున్నారు. ఓకే, ఇద్దరి దగ్గర ఈక్వల్ బడ్జెట్ ఉంది, ఇద్దరికి ఈక్వల్ అమౌంట్ ఆఫ్ డిజిటల్ స్పేస్ దొరికింది, అలాగే ఫిజికల్గా కూడా ఈక్వల్ నెంబర్ ఆఫ్ ర్యాలీస్ చేశారనుకోండి. అప్పుడు ఈయన చెప్పింది వీళ్ళు ఎంత విన్నారో ఈయన చెప్పింది కూడా అంతే విన్నారు. ఇద్దరు చెప్పింది ఈక్వల్గా విన్నప్పుడు వీళ్ళిద్దరిలో ఇతను బెటరు అని ఫీల్ అయితే ఇతనికి ఓట్లు వేసేస్తారు. సో ఈయన గెలుస్తాడు. కానీ రియాలిటీ ఏంటి? రియాలిటీ ఏంటి అంటే ఇద్దరి దగ్గర ఈక్వల్ బడ్జెట్ లేదు. ఇద్దరి దగ్గర ఈక్వల్ బడ్జెట్ ఉందా? లేదు. బడ్జెట్ లేకపోవడం వల్ల ఈ రెండో వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈయన ఈయన దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి, ఈయన దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి. సో హీ స్పెంట్ ఎ లాట్ ఆఫ్ మనీ. సో ఎక్కడ చూసినా ఆయనే కనిపించేలాగా మనీ స్పెండ్ చేశాడు. సో బేసికల్లీ హిజ్ వాయిస్ వాజ్ హర్డ్ మచ్ హయ్యర్ దాన్ దిస్ పర్సన్స్ వాయిస్. ఇతనిది చాలా తక్కువ వినిపించింది, ఇతనిది ఎక్కువ వినిపించింది. మేబీ ఇద్దరిది ఈక్వల్గా వినిపిస్తే ఈయన చెప్పిన దాన్ని నువ్వు ఫాలో అయ్యేవాడువేమో. కానీ ఈయనది ఎక్కువ వినిపిస్తోంది. ఎందుకు? ఈయన దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నాయి, ఎక్కువ స్పెండ్ చేస్తున్నాడు ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో. సో తెలియకుండా పీపుల్ ఈయనకి ఇన్ఫ్లుయెన్స్ అయిపోవచ్చు. ఇద్దరికి ఈక్వల్ ఛాన్స్ ఇస్తే ఈయనకి ఇన్ఫ్లుయెన్స్ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువ ఉన్నప్పటికీ ఆ ఛాన్స్ అసలు ఈయన ఉన్నాడనే విషయం, ఈయన మాట చాలా మందికి రీచ్ అవ్వలేదు ఈయన దగ్గర డబ్బులు ఉండడం వల్ల. అలాంటప్పుడు ఏమవుతుంది? ది క్వాలిటీ ఆఫ్ పాలిటిక్స్ సఫర్స్. రాజకీయం యొక్క క్వాలిటీ తగ్గిపోతుంది. అర్థమైందా? అంటే అవుట్ షైనింగ్ వన్స్ అపరెంట్ అంటే పక్కనోడి కంటే ఎక్కువ బడ్జెట్ పెట్టి పక్కనోడి కంటే ఎక్కువ నీ వాయిస్ వినిపించాలా చేయడమే పాలిటిక్స్ అయితే ఎలక్షన్స్ వరకు, దెన్ పాలిటిక్స్ యొక్క క్వాలిటీ ఏమవుతుంది? తగ్గిపోతుంది అంటున్నాడు. ది ఫోకస్ ఆఫ్ సోషల్ మీడియా ఈజ్ రెస్ట్రిక్టెడ్ టు ద ప్రమోషన్ ఆఫ్ కంటెంట్ దట్ జనరేట్స్ మోర్ యూజర్ ఎంగేజ్మెంట్ రిగార్డ్లెస్ ఆఫ్ హౌ ఇన్ఫ్లమేటరీ ద కంటెంట్ మే బీ. ఇంకో పాయింట్ ఏంటి? సోషల్ మీడియా యొక్క ఫోకస్ ఏంటి? మనం ఏ కంటెంట్ అయితే ప్రమోట్ చేయాలనుకుంటున్నామో, అంటే ఏం చేస్తే యూజర్ ఎంగేజ్మెంట్ పెరుగుతుంది, ఏం చేస్తే యూజర్ ఎంగేజ్మెంట్, యూజర్స్ అట్రాక్ట్ అవుతారు, మన వీడియోస్ ఎక్కువగా చూస్తారు, మన లైక్స్ కొడతారు, కామెంట్స్ చేస్తారు, ఏం చేస్తే అది చేస్తుందో అట్లాంటిది ప్రమోట్ చేసేలాగా సోషల్ మీడియా మారిపోయింది. ఫోకస్ అంతా మారిపోయింది. ఆ కంటెంట్ ఎంత ఇన్ఫ్లమేటరీ అనేది ఇన్ఫ్లమేటరీ అంటే రెచ్చగొట్టడం, జనాన్ని రెచ్చగొట్టేలాగా, ప్రొవోక్ చేసేలాగా, ట్రిగ్గర్ చేసేలాగా అది ఎంతగా మారిపోయింది అనేది అసలు పాయింట్ కాకుండా పోయింది. అది మెయిన్ ఆస్పెక్ట్ కాకుండా పోయింది. అది ఎంత ఇన్ఫ్లమేటరీ అయినా, అది ఎంత చెడ్డదైనా, ప్రజల మధ్య గొడవలు పెంచేలా ఉన్నా డజంట్ మ్యాటర్. జనాల్ని అట్రాక్ట్ చేస్తుందా, ఎక్కువ మందిని రెచ్చగొడుతుందా లేదా అనే ఆస్పెక్ట్లో సోషల్ మీడియా మారిపోయిందని చెప్పారు. ఇప్పుడు నేను మిమ్మల్ని ఆదర్ టోన్ ఏంటని అడిగారు అనుకోండి, ఏం చెప్తారు? క్రిటికల్ టోన్, కంప్లీట్లీ నెగిటివ్గా. సోషల్ మీడియా పాలిటిక్స్కి ఎలా ఉపయోగపడుతుందంటే మనం ఏం చెప్తాం? నెగిటివ్ టోన్లోనే ఉంది కదా. ఇప్పుడు దీనికి ఆన్సర్ ఏం పెడతారు? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ బెస్ట్ రిఫ్లెక్ట్స్ ది సెంట్రల్ ఐడియా ఆఫ్ ద అబౌవ్ ప్యాసేజ్? మీరు ఆప్షన్స్ చూడొద్దు. మై స్ట్రాంగ్ రికమెండేషన్, డోంట్ లుక్ ఎట్ ఆప్షన్స్. మెయిన్ ఐడియా క్వశ్చన్స్ చేసేటప్పుడు ఆప్షన్స్ చూడకండి. ఆప్షన్స్ చూడకుండా మీ మనసులో మీరు ఒకసారి కళ్ళు మూసుకొని మీ మనసులో మీరు ఇక్కడ మీకు ఒకటి రెండు మూడు ఒక 5-6 సెంటెన్స్లు ఉన్నాయి. వీటన్నిటిని ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారని ఆలోచించండి. ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? మీరు చెప్పండి నాకు ఒకసారి. ఐ వాంట్ టు లిజన్ టు యూ. ఒక్క మాటలో చెప్పండి. డోంట్ లుక్ ఎట్ ఆప్షన్స్. ఒక్క మాటలో ఒకటే మాటలో చెప్పాలి. ఇప్పుడు నేను చెప్పింది మీరు విన్నారు కదా, ఒకటే మాటలో చెప్పండి.
ఏమని చెప్పాలనుకుంటున్నారు? మీకు ఏమనిపిస్తుంది చెప్పండి, తప్పులేదు. డిస్క్రిప్టివ్ ఆన్సర్స్ ఎవరు అడగట్లేదు, దానికి మార్కులు లేవు. ఏమనిపిస్తుందో చెప్పండి అంతే. స్పీక్ అవుట్. రాజేశ్వరి, వసంత, అశోక్, ఎనీవన్? మాట్లాడాలమ్మా, మీరు అలా సైలెంట్గా ఉంటే ఎప్పటికీ రాదు. తప్పో ఒప్పో మాట్లాడండి. స్పీక్ అవుట్. ఆర్ ఎనీవన్ ఎల్స్? సరే, నేను చెప్పింది అర్థం కాలేదా? బయటికి స్పీక్ అవుట్. కామెంట్స్ కాదు, బయటికి మాట్లాడండి. అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ అండ్ స్పీక్. అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ అండ్ స్పీక్. సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను ఎందుకు అంటున్నానంటే, ఒక చిన్న ప్యాసేజ్ కానీ ఆర్టికల్ కానీ చదివినప్పుడు దాంట్లో మేజర్ పాయింట్ని మీ బ్రెయిన్ క్యాచ్ చేస్తుందా లేదా, ఐ వాంట్ టు టెస్ట్ ఇట్. ఆ మేజర్ పాయింట్ చూడగానే క్యాచ్ చేసే స్కిల్ మీకు రావాలి. ఎప్పుడైతే మేజర్ పాయింట్ మీరు బ్రెయిన్ క్రాక్ చేయడం మొదలు పెడుతుందో, మీరు ఆర్సీలో మేజర్ పార్ట్ మీరు క్రాక్ చేసేసినట్టే. ఎగ్జామ్ ఏదైనా సరే, రీడింగ్ కాంప్రహెన్షన్ మీ ఫింగర్ టిప్స్ మీదకి వచ్చేస్తుంది. వెన్ యూ ఆర్ ఏబుల్ టు క్యాప్చర్ ద మేజర్ పాయింట్ ఇన్ యువర్ ఫస్ట్ రీడింగ్. చూడగానే అర్థం చేసుకోవడం ఫస్ట్ థింగ్. అర్థం చేసుకున్నాక దాంట్లో మేజర్ పాయింట్ ఏంటి, మెయిన్ పాయింట్ ఏంటి అని మీరు పికప్ చేయగలుగుతున్నారంటే ఇంకా చాలు, మీరు సూపర్ డూపర్ అయిపోయినట్టే. ఎవరైనా, ఐఎమ్ థ్రోయింగ్ ఎ ఛాలెంజ్, నాట్ ఈవెన్ వన్ పర్సన్ హ్యాస్ ఓపెన్ మౌత్. స్పీక్ అవుట్ శంకర్. హలో సార్. యా రాజేశ్వరి. సోషల్ మీడియా మోరల్గా వాళ్ళకు లాభం కోసం ఎలాంటివైనా చేస్తుంది. వెరీ గుడ్. సో సోషల్ మీడియా ఫోకస్ అంతా ప్రాఫిట్లు, సంపాదించుకోవడాలు, అంటే అది మోరల్గా లేదు, తప్పుగా వెళ్తోంది, అంతేనా? ఎగ్జాక్ట్గా అంతే చెప్పాలని సార్. ట్రై చేయక్కర్లేదు, మనకి ఏమనిపిస్తుందో, మనసుకి ఏమనిపిస్తుందో అది చెప్పాలంతే. సో ఆ అమ్మాయికి ఎలా అనిపించింది? నెగిటివ్గా అనిపించింది. సోషల్ మీడియా అంతా మనీ బేసిస్ మీద నడుస్తుంది, అది పాలిటిక్స్ని కూడా అలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, ఇది మనకు అనిపిస్తుంది. ఇప్పుడు మీరు ఆన్సర్ చేయండి. వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? ఫస్ట్ థింగ్ మీ మైండ్లో అనుకోవాల్సింది, నెగిటివ్గా ఉందా పాజిటివ్గా ఉందా అనుకోండి ఒకటి. ఆ తర్వాత ఆ నెగిటివ్, ఆ టోన్ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. నెగిటివ్గా ఉందని మీకు అనిపించింది అనుకోండి, యా, దాన్ని బేస్ చేసుకొని మీ మైండ్లో ఒక ఆన్సర్ ఫ్రేమ్ చేసుకోండి. మీ మైండ్లో ఫ్రేమ్ చేసుకున్నాక ఆప్షన్స్ చూడండి. దెన్ లుక్ ఎట్ ఆప్షన్స్. కన్స్ట్రక్టెడ్ యాజ్ ఎ మార్కెట్ ప్లేస్ ఆఫ్ వ్యూస్, సోషల్ మీడియా ఎన్ష్యూర్స్ ఇన్స్టెంట్ యాక్సెస్ టు ఇన్ఫర్మేషన్. ఈ సెంటెన్స్ ఎలా ఉంది? పాజిటివ్గా ఉంది. సోషల్ మీడియాని పాజిటివ్గా పోర్ట్రే చేస్తుంది. మనకి టోన్ అంతా నెగిటివ్గా ఉంది. సో ఇది ఎలా అవుతుంది ఆన్సర్ మనకి? నో వే. లుక్ ఎట్ టూ. సోషల్ మీడియా ఆర్ నాట్ ఐడియల్ ఆర్ మోరల్ ఇన్స్టిట్యూషన్స్, బట్ ద ప్రొడక్ట్ బిల్ట్ బై కంపెనీస్ టు మేక్ ప్రాఫిట్స్. సోషల్ మీడియా అనేవి ఏంటి? ప్రాఫిట్స్ కోసం బిల్డ్ చేసిన కంపెనీలే తప్పితే అవి ఐడియల్ మోరల్ ఇన్స్టిట్యూషన్స్ కాదు అని చెప్తున్నాడు. దీని టోన్ ఎలా ఉంది? నెగిటివ్గా ఉంది. సో ఇది పక్కన పెట్టండి, మనకి నెగిటివ్ టోన్లో ఉన్నదే కావాలి. క్వశ్చన్ అనేది సెంట్రల్ ఐడియా, నేను కాదనట్లేదు, కానీ నేను ఆ సెంటెన్స్ టోన్ కూడా చూస్తున్నాను. సోషల్ మీడియా హ్యావ్ బీన్ క్రియేటెడ్ టు స్ట్రెంగ్తెన్ డెమోక్రసీస్, పాజిటివ్ ఆస్పెక్ట్లో ఉంది అది. సో పాజిటివ్ టోన్లో లేదు కదా ఐడియా. సో ఇది కాదు. ఇన్ టుడేస్ వరల్డ్, సోషల్ మీడియా ఆర్ ఇన్ఎవిటబుల్ ఫర్ వెల్ ఇన్ఫార్మ్డ్ సోషల్ లైఫ్. ఇన్ఎవిటబుల్ అంటే అన్అవాయిడబుల్. వెల్ ఇన్ఫార్మ్డ్ సోషల్ లైఫ్ అంటే మనకి అన్ని విషయాల్లో ప్రాపర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే సోషల్ మీడియా అనేది మస్ట్. ఇది కూడా పాజిటివ్ టోన్లో నడుస్తుంది. సో ఐ విల్ ఎలిమినేట్ దిస్ ఆల్సో. అంటే డైరెక్ట్గా మీకు ఆన్సర్ చెప్పకుండా మీకు ఎలిమినేషన్ నేర్పిస్తున్నాను. సో ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఇస్ దిస్.
మీరు కొంతమంది ఎలా ఆలోచిస్తారంటే సెంట్రల్ ఐడియా అన్నాడు, మెయిన్ ఐడియా అన్నాడు, ఇక్కడ ఐడియల్, మోరల్ అనే పదాలు రాశారు, ఇక్కడ ఎక్కడా నాకు ఆ సెంటెన్స్లే కనపడలేదు, అలా వెతికేస్తూ ఉంటారు యాస్టీస్గా. ఇక్కడ ఐడియల్, మోరల్ అనే పదాలే కనపడలేదు, ఇన్స్టిట్యూషన్ అంటున్నారు, ఇవి ఎక్కడా కనపడలేదు కాబట్టి ఇది కాదు అనుకుంటాం. డోంట్ లుక్ ఫర్ వర్డ్ టు వర్డ్ మ్యాచ్. వర్డ్ టు వర్డ్ మ్యాచ్ కోసం చూడకండి. ఆ థీమ్, ఆ ఫీల్ అనేది ఎక్కడ రిఫ్లెక్ట్ అవుతుందో చూడాలి. ఫీల్ ఎక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది మనకి? ఈ పాయింట్లో రిఫ్లెక్ట్ అవుతుంది. ఇస్ దట్ క్లియర్ ఎవ్రీవన్? అందరికీ అర్థమైందా లేదా? Yes, sir. చాలా చాలా ఈజీ క్వశ్చన్. మెయిన్ ఐడియా క్వశ్చన్స్ ఆర్ ద ఈజియెస్ట్. ఇన్ఫరెన్స్, ఎజంప్షన్ కొంచెం కష్టం. మెయిన్ ఐడియా క్వశ్చన్స్, సెంట్రల్ ఐడియా క్వశ్చన్స్ ఖచ్చితంగా ఆన్సర్ చేయాల్సినవి, అస్సలు పొరపాటును కూడా స్కిప్ చేయకూడనివి. ఖచ్చితంగా ఆన్సర్ చేయాలి, ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి. బై ద టైమ్ చిల్డ్రన్ రీచ్ క్లాస్ 8, 8వ తరగతికి వచ్చేసరికి ద బల్క్ ఆఫ్ దెమ్ టెన్ టు బీ ఇన్ ద ఏజ్ రేంజ్ ఆఫ్ 13 years to 15 years. వాళ్ళలో చాలామంది ఏ ఏజ్ రేంజ్లో ఉంటారు? 13 నుంచి 15 years ఏజ్ రేంజ్లో ఉంటారు 8వ తరగతికి వచ్చేసరికి. బట్ ఇన్ అవర్ కంట్రీ, కానీ మన దేశంలో అబౌట్ ఎ క్వార్టర్ ఆఫ్ ఆల్ చిల్డ్రన్ ఇన్ క్లాస్ 8 struggle with reading simple texts, and more than half are still unable to do basic arithmetic operations like division. కానీ మన దేశంలో ఏమవుతుంది? అబౌట్ ఎ క్వార్టర్ ఆఫ్ ఆల్ చిల్డ్రన్, పిల్లల్లో అట్లీస్ట్ 1/4, అబౌట్ 1/4 మంది వాళ్ళు సింపుల్ టెక్స్టే చదవలేకపోతున్నారు. అండ్ మోర్ దాన్ హాఫ్, అంటే 50% పైగా, ఆర్ స్టిల్ అనేబుల్ టు డూ బేసిక్ అర్థమెటిక్ ఆపరేషన్స్ లైక్ డివిజన్. డివిజన్ లాంటి బేసిక్ అర్థమెటిక్ ఆపరేషన్స్ కూడా వాళ్ళు చేయలేకపోతున్నారు. బేసిక్ అర్థమెటిక్ ఆపరేషన్స్ కూడా చేయలేకపోతున్నారు. ఎవ్రీ ఇయర్ అబౌట్ 25 million యంగ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఫ్రమ్ ఎలిమెంటరీ స్కూల్ మూవ్ ఇన్ టు ద లైఫ్ దట్ లైస్ ఫర్ దెమ్ బియాండ్ కంపల్సరీ స్కూలింగ్. ప్రతి సంవత్సరం కూడా 25 million, అంటే ఎంత? 2.5 crore పిల్లలు, బాయ్స్ అండ్ గర్ల్స్, ఎలిమెంటరీ స్కూల్ నుంచి దే మూవ్ ఇన్ టు ద లైఫ్ దట్ లైఫ్ ఫర్ దెమ్ బియాండ్ కంపల్సరీ స్కూలింగ్ తర్వాత ఉన్న లైఫ్లోకి ఎంటర్ అవుతున్నారు. స్కూలింగ్ అయ్యి బయటకు వస్తున్నారు అని అర్థం. దే కెనాట్ ఎంటర్ ది వర్క్ ఫోర్స్ అట్లీస్ట్ ఇన్ ది ఆర్గనైజ్ సెక్టర్ టిల్ దే ఆర్ 18. అట్లీస్ట్ వాళ్ళకి 18 ఏళ్ళు వచ్చేంత వరకు వాళ్ళు ఆర్గనైజ్ సెక్టర్లో వర్క్ ఫోర్స్లోకి ఎంటర్ అవ్వలేరు. ఆర్గనైజ్డ్ అంటే ప్రాపర్ గవర్నమెంట్ ట్యాక్స్లు అన్ని అన్ని పద్ధతిగా వెళ్ళేవి ఆర్గనైజ్ సెక్టర్. దాంట్లోకి వాళ్ళు 18 ఏళ్ళు నిండేంత వరకు వెళ్ళలేరు. ఫర్ మెనీ ఫ్యామిలీస్, దీస్ చిల్డ్రన్ ఆర్ ద ఫస్ట్ ఫ్రమ్ దర్ ఫ్యామిలీస్ ఎవర్ టు గెట్ దిస్ ఫార్ ఇన్ స్కూల్. చాలా ఫ్యామిలీస్కి పిల్లలు ఈ మాత్రం రావడం కూడా అదే ఫస్ట్. అంతవరకు చదువుకోవడం కూడా ఫస్ట్ టైం. వాళ్ళు చదువుకోలేదు, వాళ్ళ తాతలు చదువుకోలేదు, ఎవరు చదువుకోలేదు. ఈ మాత్రం చదువుకోవడం కూడా వాళ్ళకి ఫస్ట్ టైం. పేరెంట్స్ అండ్ చిల్డ్రన్ ఎక్స్పెక్ట్ దట్ సచ్ గ్రాడ్యుయేట్స్ ఫ్రమ్ స్కూల్, అంటే స్కూల్ నుంచి అలా బయటపడుతున్న, గ్రాడ్యుయేట్ అవుతున్న, బయటకు వస్తున్న పిల్లలంతా కూడా విల్ గో ఆన్ టు హై స్కూల్ అండ్ కాలేజ్. ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? పిల్లలు ఏం కోరుకుంటారు, పేరెంట్స్ ఏం కోరుకుంటారు? వాళ్ళు ఇంకా హై స్కూల్కి వెళ్తారు, కాలేజీకి వెళ్తారని చెప్పి పేరెంట్స్ అండ్ చిల్డ్రన్ ఎక్స్పెక్ట్ చేస్తారు. హార్డ్లీ ఎనీ వన్ వాంట్స్ టు గో బ్యాక్ టు అగ్రికల్చర్. ఎవరు కూడా మళ్ళీ వ్యవసాయం, పొలం పనులు చేసుకోవాలని అనుకోరు. ఆన్ ది అదర్ హ్యాండ్, ఇంకోవైపు ఎబిలిటీస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అకాడమిక్ కాంపిటెన్సీస్ ఆర్ ఫార్ లోవర్ దాన్ దే షుడ్ బి, ఈవెన్ బేస్డ్ ఆన్ కరిక్యులర్ ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ క్లాస్ 8. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే అందరూ అయిపోయిన తర్వాత ఉద్యోగాలు చేయాలనో లేదా హై స్కూల్కి కాలేజ్కి వెళ్ళాలని కోరుకుంటారు, అంతేగాని వ్యవసాయం చేసేసుకోవాలి అని ఎవరు అనుకోరు. కానీ రియాలిటీ ఏంటంటే వీళ్ళ అకాడమిక్ కాంపిటెన్సీస్ మాత్రం, అంటే వాళ్ళు నేర్చుకున్న స్కిల్ సెట్స్ మీరు తీసుకుంటే దే ఆర్ ఫార్ లోవర్ దాన్ వాట్ దే షుడ్ బి. కనీసం 8th క్లాస్ పిల్లలు ఎలా ఉండాలి, 8th క్లాస్ కరికులం ఏం చెప్తుంది అనే దాని ప్రకారం కూడా వాళ్ళ స్కిల్స్ అనేవి లేవు. ఓకే, వాళ్ళందరూ కూడా ఇంకా పైకి వెళ్ళాలి, ఎదగాలి అని కోరుకుంటున్నారు. కానీ రియాలిటీకి వచ్చేసరికి రియాలిటీకి వచ్చేసరికి ఏంటమ్మా, వాళ్ళ అకాడమిక్ కాంపిటెన్సీస్ ఆర్ మచ్ లోవర్. 8th క్లాస్ పిల్లలు ఎలా ఉండాలో అలా ఉన్నారా? వాళ్ళకున్న స్కిల్స్ వీళ్ళకు ఉన్నాయా? వాళ్ళ కరికులం ప్రకారం అన్నా వీళ్ళు ఉన్నారా అంటే లేరు.
ద స్కిల్స్ ఆర్ మచ్ మచ్ లోవర్. దేర్ స్కిల్స్ ఆర్ మచ్ మచ్ లోవర్. క్లియర్? ఇది ఇక్కడ చెప్పిన పాయింట్. ఇప్పుడు ఇప్పుడు మీరేం చేయాలంటే ఇందాక చెప్పినట్టు మీరు మైండ్లో అనుకోవాలి. ఆన్సర్ పెట్టకండి ప్లీజ్. డోంట్ ఆన్సర్. డోంట్ ఆన్సర్. డోంట్ ఆన్సర్ ఎనీథింగ్. జస్ట్ ట్రై చేయండి. దీన్ని దీన్ని బ్రెయిన్లో ప్రాసెస్ చేయడానికి ట్రై చేయండి. డోంట్ లుక్ ఎట్ ఆప్షన్స్. ద బెస్ట్ స్ట్రాటజీ టు హ్యాండిల్ మెయిన్ ఐడియా క్వశ్చన్ ఈజ్ నాట్ టు లుక్ ఎట్ ఆప్షన్స్. చాలామంది ఫ్యాకల్టీ ఇలా చెప్పరు. ఆప్షన్స్ నుంచి వెళ్ళండి అంటారు. ఐ స్ట్రాంగ్లీ డోంట్ రికమెండ్ ఇట్. రివర్స్. అసలు ఆప్షన్స్ చూడకండి. మైండ్లో ప్రాసెస్ చేయండి ఇన్ఫర్మేషన్ని. ఇదంతా మీరు సమ్మరైజ్ చేయండి మైండ్లో. ఎవరైనా ఒక మాటలో చెప్పండి. ట్రై ఇట్. ట్రై చేయండి. ఇందాక రాజేశ్వరి చెప్పింది వేరే ఎవరైనా ట్రై చేయండి. ట్రై టు స్పీక్ ఇట్ అవుట్ ఇన్ వన్ సెంటెన్స్. తప్ప ఉప్ప పట్టించుకోవద్దు, చెప్పండి. ఎడ్యుకేషన్ ఎలా ఉంది? ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది నెగిటివ్ అని గా చెప్తుంది ఉంది ఆర్టికల్. సార్ ఎడ్యుకేషన్ సిస్టమ్. స్పీక్ అవుట్. ఓకే ఓకే, ఒకసారి నేను మ్యూట్ పెట్టేశాను. యా, చెప్పండి ఇప్పుడు. ఎడ్యుకేషన్ అనేది నెగిటివ్ మేనర్ లో ఉంది సార్. ఎడ్యుకేషన్ అనేది నెగిటివ్ అని కాదు, ఉండాల్సినంతగా తక్కువ లేదు. ఉంది సార్. అంటే పిల్లల స్కిల్స్ అనేవి వాళ్ళ ఏజ్కి తగ్గట్టు కానీ వాళ్ళ క్లాస్కి తగ్గట్టు కానీ లేవు. అర్థమైందా? వాళ్ళ ఏజ్కి తగ్గట్టు, వాళ్ళ ఏజ్కి ఎంత ఉండాలో అది లేదు, లేదా వాళ్ళ క్లాస్కి ఎంత ఉండాలో అది లేదు. అది మనకి కనిపిస్తున్న సిచ్యువేషన్. ఇది మనకి తెలుస్తుంది కదా. ఇప్పుడు ఇది మైండ్లో పెట్టుకోండి. ఇది మైండ్లో పెట్టుకోండి. ఇది మైండ్లో పెట్టుకొని ఇప్పుడు మనం ఆప్షన్స్ చూద్దాం. టోన్ ఎలా ఉందంటే అగైన్ పిల్లలు కాన్సన్ట్రేషన్ అని చెప్పలేదు. అది అది కొంచెం ఓవర్. ఇక్కడ పిల్లలకి సరిగ్గా స్కిల్స్ లేవంటే పిల్లలు చదవట్లేదని ఎలా అంటాం మనం? స్కూల్లో చెప్పట్లేదని కూడా అనుకోవచ్చు కదా. చిన్నపిల్లలకి సరైన స్కిల్స్ లేవంటే మనం ఖచ్చితంగా పిల్లలు చదవట్లేదు, వాళ్ళు డైవర్ట్ అవుతున్నారు అని మనం అనుకోలేం. మనం ఎలా అనుకోవచ్చు? వీ కెన్ సే వేరే రకంగా, సరిగ్గా అక్కడ చదువు అవ్వట్లేదు, స్కూల్లో సరిగ్గా చెప్పట్లేదని కూడా అనుకోవచ్చు. సో ఒకటని మనం ఫిక్స్ చేసేయకూడదు. ఫిక్స్ అవ్వండి అలాగా. ఇప్పుడు మీరు ఆలోచించండి. ఒక్కొక్క ఆప్షన్ చూద్దాం. ఆర్టికల్ టోన్ ఎలా ఉందంటే ఎస్, కైండ్ ఆఫ్ నెగిటివ్ టోన్లోనే ఉంది. అంతా పాజిటివ్గా ఉంది, సూపర్గా ఉంది, సెలబ్రేటరీగా లేదు, బాగాలేదన్నట్టుగానే చెప్తున్నారు. ఇప్పుడు మనం ఆప్షన్స్లోకి వెళ్దాం. టోటల్ ఎరాడికేషన్ ఆఫ్ పవర్టీ ఇన్ ద కంట్రీ విల్ రిజాల్వ్ ద ఇష్యూ ఆఫ్ అండర్ పర్ఫార్మెన్స్ ఆఫ్ అవర్ స్కూల్ చిల్డ్రన్. ఇక్కడ చూడండి, పేదరికాన్ని పూర్తిగా నిర్మూలిస్తే స్కూల్ పిల్లల యొక్క అండర్ పర్ఫార్మెన్స్, అంటే వాళ్ళు స్కూల్లో సరిగ్గా పర్ఫామ్ చేయట్లేదు అనే ఇష్యూని పూర్తిగా రిజాల్వ్ చేసేయచ్చు అని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ మీరు ఇంకో పాయింట్ కూడా ఆర్టికల్లో గమనిస్తే, ఈ పేరెంట్స్ కావచ్చు, పిల్లలు కావచ్చు, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? చదవాలనా మానేద్దామనా? చదవాలని. ఇక్కడ ఏం రాశారు మీకు? వాళ్ళందరూ ఏం కోరుకుంటున్నారు? హై స్కూల్కి వెళ్ళాలి, కాలేజ్కి వెళ్ళాలి అని అనుకుంటున్నారు. హార్డ్లీ ఎనీవన్ వాంట్స్ టు గో బ్యాక్ టు అగ్రికల్చర్. ఎవరు కూడా చదువుకోవద్దు, మళ్ళీ అగ్రికల్చర్కి వెళ్ళిపోదాము అని ఎవరు అనుకోవట్లా. అందరూ కూడా హై స్కూల్కి వెళ్ళాలి, కాలేజ్కి వెళ్ళాలని అనుకుంటున్నారు. అది క్లియర్గా రాశారు. ఏం చెప్తుంది? పూర్తిగా పేదరికాన్ని నిర్మూలించేస్తే అప్పుడు అండర్ పర్ఫార్మెన్స్, స్కూల్లో పిల్లలు సరిగ్గా పర్ఫామ్ చేయట్లేదనే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుందని రాశాడు ఏలో. అండర్ పర్ఫార్మెన్స్ అనేది రాశారు అనేది బాగానే ఉంది. మీరు పర్సనల్గా మీరు అనుకోవచ్చు, నిజమే పేదరికం వల్ల ఇలా ఉంది, ఆ పేదరికాన్ని రిమూవ్ చేసేస్తే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది మీరు అనుకోవచ్చు. మనసులో అనుకొని ఇది కరెక్ట్ అనుకునే అవకాశం కూడా ఉంది. సో కొంచెం పక్కన పెడదాం. అయితే ఇక్కడ మేజర్ పాయింట్ ఏంటంటే ఈ టోటల్ ఎరాడికేషన్ ఆఫ్ పవర్టీ అనేది ఇక్కడ రాశారు, అది పక్కన పెట్టండి. రెండోది, మానిటరీ ఇన్సెంటివ్స్ టు పేరెంట్స్ అండ్ టీచర్స్ ఈజ్ ఎ స్ట్రాటజీ టు ఇంప్రూవ్ చిల్డ్రన్స్ అకాడమిక్ పర్ఫార్మెన్స్. పిల్లల అకాడమిక్ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేయడానికి పేరెంట్స్కి టీచర్స్కి డబ్బులు ఇవ్వాలి. మానిటరీ ఇన్సెంటివ్స్ ఇస్తే వాళ్ళ అకాడమిక్ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతుంది అని చెప్పి
ఇది చెప్తోంది. ఓకే, ఇక్కడ కూడా పర్ఫార్మెన్స్ గురించే మాట్లాడారు. అది ఇంప్రూవ్ చేయాలని మాట్లాడారు. ఇందాక డైరెక్ట్గా మనం ఎలిమినేట్ చేయలేకపోతున్నాం. రకరకాల ఐడియాలు ఇస్తున్నారు ఇక్కడ. సో యూ కాంట్ ఎలిమినేట్ డైరెక్ట్లీ. లుక్ ఎట్ 3. Public policy should ensure that competencies and achievements of young people are aligned with their expectations. పబ్లిక్ పాలసీ ఏంటంటే ప్రభుత్వం తీసుకొచ్చే విధానాలు ఎలా ఉండాలి, పిల్లల యొక్క అచీవ్మెంట్స్ కాంపిటెన్సీస్ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్కి మ్యాచ్ అయ్యేలాగా ఉండాలి. ఇది కూడా సేమ్ టోన్లోనే వెళ్తుంది. ఇండియా ఈజ్ నాట్ గోయింగ్ టు టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ద డెమోగ్రాఫిక్ డివిడెండ్ అన్లెస్ సమ్ స్కూల్ పాస్అవుట్స్ గో బ్యాక్ టు అగ్రికల్చర్. ఇది కంప్లీట్గా ఎలిమినేట్ చేసేయచ్చు. కొంతమంది స్కూల్ పాస్అవుట్స్ అగ్రికల్చర్కి వెళ్తేనే ఇండియాకు ఉపయోగం ఉంటుందని చెప్పి రాశారు. ఇది అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్. అగ్రికల్చర్ ఎక్కడో ఒక దగ్గర రాశారు, ఎవరు వెళ్ళాలనుకోవట్లేదని చెప్పారు, కానీ అగ్రికల్చర్కి వెళ్తే ఇండియాకి మంచిది, లేకపోతే మంచిది కాదు, ఇదంతా ఇర్రిలవెంట్ డిస్కషన్. సో కంప్లీట్గా మీరు ఎలిమినేట్ చేయగలిగేది ఏంటి, డి. డి ఏ రకంగానూ కాదు. నౌ అవుట్ ఆఫ్ దీస్ 3, ఈ మూడింట్లో నేను ఏది ఎలిమినేట్ చేయలేదు. ఈ మూడింట్లో విచ్ ఈజ్ బెటర్ అకార్డింగ్ టు యూ? మీరు ఒకసారి చూజ్ చేయండి, ఈ మూడింట్లో మీరు ఏది బెటర్ అనుకుంటున్నారు. నేను చెప్తాను, నేను ఏదనుకుంటున్నానో చెప్తాను, ఎందుకో కూడా చెప్తాను. సి సార్. సియా, ఏయా, బియా? ఓకే, నౌ ఎవరి ఆన్సర్ వాళ్ళు పెట్టండి, మనసులో అనుకోండి లేదా పెట్టండి. నౌ ఐ విల్ టెల్ యూ వన్ మోర్ స్ట్రాటజీ. ఆప్షన్స్ ఎప్పుడైనా సరే క్లోజ్ వచ్చాయనుకోండి, మూడు అదే టాపిక్ గురించి మాట్లాడుతున్నాయి అనేటప్పుడు ఫర్దర్ ఎలిమినేషన్ ఎలా చేయాలి, ఫర్దర్ ఎలిమినేషన్ ఎలా చేయాలని ఇప్పుడు నేను చెప్తాను. సో పే ఫుల్ అటెన్షన్. ఈ మూడింట్లో లుక్ ఫర్ సంథింగ్ దట్ ఈస్ బ్రాడర్. లుక్ ఫర్ సంథింగ్ దట్ ఈస్ బ్రాడర్. బ్రాడ్ అంటే అర్థం ఏంటి, ఎక్కువ ఆస్పెక్ట్స్ని టచ్ చేసేది బ్రాడర్, తక్కువ ఆస్పెక్ట్స్ని టచ్ చేసేది నేరోవర్. ఎక్కువ ఆస్పెక్ట్స్ని ఏది టచ్ చేస్తోంది? ఇప్పుడు ఈ ఆప్షన్ అనేది ఓన్లీ అండర్ పర్ఫార్మెన్స్ గురించి మాత్రమే మాట్లాడుతుంది. ఈ ఆప్షన్ కూడా పర్ఫార్మెన్స్ గురించి మాత్రమే మాట్లాడుతుంది. కానీ ఆప్షన్ సి టాక్స్ అబౌట్ కాంపిటెన్సీస్ అండ్ అచీవ్మెంట్స్ అండ్ ఎక్స్పెక్టేషన్స్. అంటే వాళ్ళు ఇంకా ముందుకెళ్ళాలి, ఇంకా చదవాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అది ఎక్స్పెక్టేషన్. ఇంకోవైపు వాళ్ళకి వాళ్ళ స్కిల్ ఏంటి, వాళ్ళ అచీవ్మెంట్ ఏంటి, ఈ రెండింటిని అలైన్ అయ్యేలాగా చేయాలి. ఎవరు చేయాలి? అది ప్రభుత్వమే చేయాలి. ఎవరు చేయాల్సి ఉంటుంది? అది ప్రభుత్వమే చేయాలి. సో ద బెటర్ ఆప్షన్ ఇన్ దిస్ క్వశ్చన్ ఈజ్ సి. ఎందుకు సి అంటే సి ఈజ్ కైండ్ ఆఫ్ బ్రాడర్ కంపేర్ టు ఏ అండ్ బి. బ్రాడర్ అని ఎలా చెప్తున్నాను, ఇది ఎక్స్పెక్టేషన్స్ గురించి మాట్లాడుతుంది, యాక్చువల్ అచీవ్మెంట్స్ అండ్ కాంపిటెన్సెస్ గురించి కూడా మాట్లాడుతుంది. జనాలు ఆర్టికల్లో వీళ్ళ పారామీటర్స్ బాగాలేవు, వాళ్ళు డివిజన్ చేయలేకపోతున్నారు, రీడింగ్ చేయలేకపోతున్నారు అని చెప్పి ఊరుకోలేదు. వాళ్ళు చేయలేకపోతున్నారంటే వాళ్ళకి చదువు మీద ఇంట్రెస్ట్ లేదు, సో వాళ్ళు మళ్ళీ అగ్రికల్చర్కి వెళ్ళిపోతాం అనుకుంటున్నారంటే అలా కూడా కాదు. చేయలేకపోతున్నారు, కానీ వాళ్ళకి చదువు మీద ఇంట్రెస్ట్ ఉంది, వాళ్ళు ఇంకా హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలని అనుకుంటున్నారు, అంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్ మాత్రం ఇంకా చదవాలని. బట్ రియాలిటీ మాత్రం దానికంటే తక్కువ. రియాలిటీ ఎలా ఉంది? దానికంటే తక్కువ. రియాలిటీ ఈజ్ డిఫరెంట్, ఎక్స్పెక్టేషన్ ఈజ్ డిఫరెంట్, రియాలిటీ ఈజ్ డిఫరెంట్. రియాలిటీ ఏంటి? ఇంకా చదవాలనుకుంటున్నారు, సారీ సారీ ఎక్స్పెక్టేషన్ ఏంటి? ఇంకా చదవాలనుకుంటున్నారు. రియాలిటీ ఏంటి? కాంపిటెన్సీస్ ఎనఫ్ లేవు. సో ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయాల్సిన పని ఎవరు తీసుకోవాలి? గవర్నమెంట్. ఇది మనకి ప్రాపర్గా ఉన్న ఆప్షన్. అవుట్ ఆఫ్ ద 3, దిస్ ఆప్షన్ ఈజ్ మోర్ బ్యాలెన్స్డ్. దిస్ ఆప్షన్ ఈజ్ మోర్ బ్యాలెన్స్డ్. మీరు లాస్ట్లో కూడా చూడండి, ఈ ఒక్క సెంటెన్స్ చూడండి, హార్డ్లీ ఎనీవన్ వాంట్స్ టు గో బ్యాక్ టు అగ్రికల్చర్. ఎవరు వెనకాలని అనుకోవట్లేదు. ఇన్ఫ్యాక్ట్ ఎబిలిటీస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అకాడమిక్ కాంపిటెన్సీస్ ఆర్ ఫార్ లోవర్, లాస్ట్ సెంటెన్స్, దాన్ దే షుడ్ బి ఈవెన్ బేస్డ్ ఆన్ కరిక్యులర్ ఎక్స్పెక్టేషన్. వాళ్ళ ఎబిలిటీస్ చాలా తక్కువ ఉన్నాయి, చాలా తక్కువ ఉన్నాయని మనకి క్లియర్గా చెప్పడం జరిగింది. సో ఆన్సర్ ఈజ్ సి. ఇస్ దట్ క్లియర్? ఇందాకటి క్వశ్చన్ కంపారిటివ్గా ఈజీ, దాంతో పోలిస్తే ఇది కొంచెం కష్టం. ఎందుకంటే ఎలిమినేషన్ దాంట్లో సులువుగా ఉంది, ఇది కొంచెం కష్టంగా ఉంది. అలాగే ఇది కూడా ఓవరాల్గా డిఫికల్ట్ క్వశ్చన్ అంటే కాదు. నాకు తెలిసి మీలో చాలామందికి సిఈ కరెక్ట్ ఆన్సర్ అనిపించింది. నేను ఇంత బ్రాడ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను, ఎందుకంటే ఏ ఒక్కరు కాదనుకున్నా వాళ్ళకి తెలియాలని చెప్పి ఇచ్చాను, కానీ చాలామంది సిఏ కరెక్ట్ అనుకున్నారు. గుడ్.
నౌ థర్డ్ ప్యాసేజ్. We take it for granted now that science has a social responsibility. మనం ఏమనుకుంటాం? We take it for granted. అంటే సైన్స్కి నిజంగానే సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉందని మనం ఆటోమేటిక్గా నమ్మేస్తాం. సైన్స్ అనేది విధ్వంసం కోసం కాదు, సైన్స్ సొసైటీకి మంచి చేయడం కోసమే, సైన్స్కి సొసైటీ పట్ల ఒక బాధ్యత ఉంటుందని మనం బై డిఫాల్ట్ ఎజ్యూమ్ చేసేసుకుంటాం. ద ఐడియా వుడ్ నాట్ హ్యావ్ అకర్డ్ టు న్యూటన్ ఆర్ గెలీలియో. They thought of science as an account of the world as it is, and the only responsibility that they acknowledged was to tell the truth. ఇప్పుడు మనం ఏమనుకుంటాం? సైన్స్కి సోషల్ రెస్పాన్సిబిలిటీ అని మనం అనుకుంటున్నాం, కానీ న్యూటన్కి గెలీలియోకి ఐడియా ఉందా? లేదు. సో వాళ్ళు సైన్స్ని ఎలా చూశారు? యాజ్ అన్ అకౌంట్ ఆఫ్ ద వరల్డ్ యాజ్ ఇట్ ఈస్. అకౌంట్ అంటే ఏంటి? ఎక్స్ప్లెనేషన్. ప్రపంచం ఏదైతే ఉందో ప్రపంచాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే ఒక టూల్ లాగా సైన్స్ని చూశారు వాళ్ళు. సైన్స్కి సమాజం పట్ల ఒక బాధ్యత ఉంటుంది అని గెలీలియో కానీ న్యూటన్ కానీ భావించలేదు. దే థాట్ ఆఫ్ సైన్స్ యాజ్ అన్ అకౌంట్ ఆఫ్ ద వరల్డ్ యాజ్ ఇట్ ఈస్. ప్రపంచం ఎందుకు ఇలా ఉంది, ఎందుకు 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 ఇలా ఫంక్షన్ చేస్తుంది అని ఎక్స్ప్లెయిన్ చేసే ఒక టూల్ లాగా వాళ్ళు చూశారు. అండ్ ఓన్లీ రెస్పాన్సిబిలిటీ దట్ దే అక్నాలెడ్జ్డ్. సైన్స్కి ఉన్న ఓన్లీ రెస్పాన్సిబిలిటీ ఏమని భావించారు వాళ్ళు? టు టెల్ ద ట్రూత్. నిజం చెప్పాలంతే. మనకి తెలియని చాలా విషయాల్లో నిజం అనేది బయటికి తేవడం మాత్రమే సైన్స్ యొక్క రెస్పాన్సిబిలిటీ అని వాళ్ళు భావించారు. ద ఐడియా దట్ సైన్స్ ఈజ్ అ సోషల్ ఎంటర్ప్రైజ్ ఈజ్ మోడర్న్. సైన్స్కి సొసైటీలో ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది, సోషల్ ఇన్స్టిట్యూషన్ అది, అదొక ఆర్గనైజేషన్గా చూడాలి అనేది ఒక మోడర్న్ ఐడియా, పాతకాలపు ఐడియా కాదు. ఏన్షియంట్ ఆ టైంలో సైన్స్ అలా భావించలేదు, ఇప్పుడు అలా భావిస్తున్నారు. అండ్ ఇట్ బిగిన్స్ అట్ ది ఇండస్ట్రియల్ రెవల్యూషన్. ఇండస్ట్రియల్ రెవల్యూషన్లో అది మొదలైంది. వీఆర్ సర్ప్రైజ్డ్ దట్ వీ కెనాట్ ట్రేస్ ఎ సోషల్ సెన్స్ ఫర్దర్ బ్యాక్. అంతకంటే వెనక్కి వెళ్తే మనకి సైన్స్ యొక్క సోషల్ సెన్స్ మనకి ఎక్కడ కనపడదు. బికాస్ we nurse the illusion that the industrial revolution ended a golden age. Okay, we nurse the illusion that industrial revolution ended a golden age. సో దాని అర్థం ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ నర్స్? నర్స్ అంటే మీనింగ్ ఏంటి ఇక్కడ? నర్స్ అనేది వర్బ్గా, నాట్ యాజ్ అ నౌన్. వర్బ్గా నర్స్ అనే పదానికి మీనింగ్ ఏంటి? కేర్ చేయడం. ఓకే, కేర్ చేయడం అన్నట్టు, అంతే కదా. నర్సింగ్ పని ఏంటి? కేరే కదా అన్నట్టు. లేదా ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ ఆర్ ఎమోషన్ ఎక్కువ కాలం మనం క్యారీ చేయడం. ఏంటి ఆ ఫీలింగ్? ఇల్యూజన్. ఇల్యూజన్ అంటే ఏంటి? నిజమా? ఇల్యూజన్ అంటే నిజమా చెప్పండి? కాదు. ఇల్యూజన్ అంటే నిజం కాదు, మనం అనుకునేది, మనం తప్పుగా అనుకునేది ఇల్యూజన్. యా, భ్రమ. వెరీ గుడ్. ఇల్యూజన్ అంటే భ్రమ. మనం ఒక భ్రమని ఎన్నాళ్ళు మైండ్లో క్యారీ చేసాం. ఏంటా భ్రమ? ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఎండెడ్ ఏ గోల్డెన్ ఏజ్. అంటే చాలా మంచి రోజుల్ని, గోల్డెన్ ఏజ్ని ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఎండ్ చేసేసింది అని ఇచ్చాం. ఈ సెంటెన్స్ చాలా కేర్ఫుల్గా ఉండండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంది అది. అంటే ఇది ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనుకోండి, దానికంటే ముందు ఉన్నదంతా మంచి రోజులు, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చి ఆ గోల్డెన్ ఏజ్ని ఎండ్ చేసేసింది. ఎంత బాగుండేది ఒకప్పుడు, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చి అదంతా ఎండ్ చేసేసింది అన్న భ్రమను మనం ఎన్నాళ్ళు క్యారీ చేసాం. చేసాము. చెప్పాలంటే అసలు ఇండస్ట్రియల్ రెవల్యూషన్ నుంచే సోషల్ సెన్స్ అనేది స్టార్ట్ అయింది. అంటే సైన్స్కి ఒక సోషల్ సెన్స్ ఉండాలి. ఏదన్నా మనం ఒక టెక్నాలజీ తీసుకొచ్చినా, ఒక రీసెర్చ్ చేసినా అది సొసైటీకి ఏం చేస్తుంది, దానివల్ల సొసైటీకి ఏం మంచిది అన్న ఆలోచన స్టార్ట్ అయింది ఇండస్ట్రియల్ రెవల్యూషన్ నుంచే. సో ఒక రకంగా సైన్స్కి సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది అన్న భావన స్టార్ట్ అయింది ఇండస్ట్రియల్ రెవల్యూషన్ నుంచే. అంతకుముందు ఎవరు కూడా సైన్స్కి సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుందన్న ఫీలింగే వాళ్ళకి లేదు. మీరు కావాలంటే న్యూటన్, గెలీలియో పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకున్న వాళ్ళు ప్రపంచాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక టూల్లా దాన్ని చూసారంతే. అంతేగాని సైన్స్ వల్ల సొసైటీకి మంచి జరుగుతుంది, సైన్స్కి ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది అన్న భావన వాళ్ళకి లేదు. అలాంటి భావన స్టార్ట్ అయిందే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ నుంచి. కానీ మనం ఎటువంటి ఫీలింగ్ని క్యారీ చేసే విన్నాళ్ళు? ఇండస్ట్రియల్ రెవల్యూషన్ గోల్డెన్ ఏజ్ని కిల్ చేసేసిందన్న భ్రమను మనం విన్నాళ్ళు, ఆ స్ట్రాంగ్ ఎమోషన్ మనం క్యారీ చేస్తూ వచ్చాము అని ఫైనల్గా చెప్తున్నారు. ఇక్కడ చూడండి, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ బెస్ట్ రిఫ్లెక్ట్స్
ద థింకింగ్ ఆఫ్ ద ఆథర్ అబౌట్ ద సైన్స్. సైన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆథర్ యొక్క థింకింగ్ని ఈ కింది వాటిలో ఏ సెంటెన్స్ రిఫ్లెక్ట్ చేస్తుంది? సైన్స్ పట్ల ఆథర్కున్న వ్యూని, ఆలోచన విధానాన్ని వీటిల్లో ఏది ప్రాపర్గా రిఫ్లెక్ట్ చేస్తుంది అనేది క్వశ్చన్. మీరు ఇప్పుడు ఆప్షన్స్ చూడకండి, క్వశ్చన్ చూశారు కదా, అంతే. సైన్స్ పట్ల ఆథర్ యొక్క ఆలోచన ఏంటి? ఇప్పుడు మీరు చెప్పండి, క్వశ్చన్ చూశారు మీరు, మీరు చెప్పండి, వాట్ ఈస్ ది వ్యూ ఆఫ్ ది ఆథర్ యాజ్ ఫార్ యాజ్ సైన్స్? చెప్పండి. అంటే సైన్స్ సార్ పట్ల ఆథర్ వ్యూ ఏంటి? థింక్ చేయండి. సార్ సైన్స్కి సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలని భావిస్తున్నారా, ఉండకూడదని భావిస్తున్నారా సైన్స్? నేను క్వశ్చన్స్ అడుగుతాను, మీరు ఆలోచించండి. సైన్స్కి సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి అని ఆథర్ భావిస్తున్నారా, ఉండకూడదు అని ఆథర్ భావిస్తున్నారా? ఆథర్ రాసిన ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో థింక్ చేయండి. నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పండి. యా, ఉండాలని భావిస్తున్నారా, ఉండకూడదని భావిస్తున్నారా, ఉండకపోయినా పర్లేదని భావిస్తున్నారా? ఉండాలి అని సార్. గెలీలియో, న్యూటన్ లాంటి వాళ్ళు సైన్స్కి సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుందన్న ఆలోచనతో అసలు లేరు. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ నుంచి ఆ థాట్ అనేది మొదలైంది. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ నుంచే ఆ థాట్ అనేది మనకి మొదలైంది. అంతకుముందు మీరు ఎంత వెతికినా సరే సైన్స్కి సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి అనే సెన్స్ మనకి ఎక్కడ కనపడదు. ఇన్ఫ్యాక్ట్ మనం కూడా ఒక భ్రమ నిన్నాళ్ళు క్యారీ చేశాము. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ కన్నా ఉన్నదే మంచి రోజులు, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చి దాన్ని పోగొట్టిందని చెప్పి మనం భావిస్తున్నాము. కానీ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ నుంచి సోషల్ సెన్స్ అనేది బిల్డ్ అయింది అంటున్నారు. దాన్ని బట్టి ఆయన పాయింట్ ఏంటి? సైన్స్కి సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలనేది ఆయన పాయింట్. సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండక్కర్లేదనేది ఆయన పాయింట్ కాదు. యాక్సెప్ట్ చేస్తారా, చేయరా? యూ హ్యావ్ టు ఫాలో మై లాజిక్. యాక్సెప్ట్ చేస్తారా నేను చెప్పిన దాన్ని? ఎస్ సార్. రైట్. సో ఇప్పుడు ఆప్షన్స్ చూడండి. ఇప్పుడు మీరు పెట్టండి ఆన్సర్. ఏం పెడతారు? సైన్స్ మస్ట్ వాల్యూ ది కమిట్మెంట్ ఆఫ్ సైంటిస్ట్ అన్నాడు. సైంటిస్ట్ యొక్క కమిట్మెంట్స్కి సైన్స్ వాల్యూ ఇవ్వాలి అంటున్నాడు. దీంట్లో ఆధార్ దీని గురించి డిస్కస్ చేయలేదు, దాని గురించి అసలు డిస్కషన్ లేదు. సైన్స్ ఈజ్ ఎ ప్రొడక్ట్ ఆఫ్ సివిలైజ్ సొసైటీ అండ్ మస్ట్ బి యూజ్ ఫర్ ద ప్రమోషన్ ఆఫ్ సైంటిఫిక్ అవేర్నెస్. ఇందులో సోషల్ ఆస్పెక్ట్ గురించి మాట్లాడుతున్నా, మళ్ళీ సైంటిఫిక్ అవేర్నెస్ అది ఇది అంటున్నాడు. కానీ సొసైటల్ రెస్పాన్సిబిలిటీ అనే దాని గురించి ఎక్కడ డిస్కషన్ లేదు. సైంటిఫిక్ అవేర్నెస్ అంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ అని కాదు. ఇది కూడా సింక్ లేకుండా వెళ్తోంది. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వాజ్ మేడ్ పాసిబుల్ బై ద అడ్వాన్స్మెంట్స్ ఆఫ్ సైన్స్. సైన్స్లో ఉన్న అడ్వాన్స్మెంట్స్ వల్ల ఇండస్ట్రియల్ రెవల్యూషన్ రావచ్చు. అది నిజమే అయి ఉండొచ్చు, కానీ అది అసలు పాయింట్ అది కాదు కదా. సైన్స్ పరంగా ఆయన ఏం ఆలోచిస్తున్నారంటే ఆయన సైన్స్ని సొసైటీని లింక్ చేసుకుంటూ ఆలోచిస్తున్నారు ఆయన. సో ఇది కూడా ఆదర్ యొక్క థింకింగ్ కాదు. ఇది అబద్ధమా నిజమా అని అడగలేదు. నిజమా అబద్ధం అనేది క్వశ్చన్ కాదు. అది ట్రూత్ అవ్వచ్చు, ఫ్యాక్ట్ అవ్వచ్చు, కాకపోవచ్చు, డజంట్ మ్యాటర్. ఆదర్ సైన్స్ పాయింట్ ఆఫ్ ఆయన థింకింగ్ ఏంటి? ఆయన సైన్స్ మస్ట్ పర్సూ ట్రూత్ బట్ బీ రెస్పాన్సిబుల్ ఫర్ సోషల్ వెల్ఫేర్. నిజాన్ని సైన్స్ అన్వేషించాలి, కానీ సైన్స్కి సోషల్ వెల్ఫేర్ పట్ల బాధ్యత ఉండాలనేది ఆదర్ యొక్క వ్యూ పాయింట్. సో ఆన్సర్ ఈస్ డి. ఈజ్ దట్ క్లియర్? అర్థమైందా? రాజేశ్వరి కరెక్ట్గా ఆన్సర్ చేస్తోంది. మిగిలిన వాళ్ళు ట్రై చేయాలమ్మా ఆన్సర్ చేయడానికి. యు మస్ట్ ట్రై. సో ఈ సెంటెన్స్ని ప్రాపర్గా, ప్రతి లైన్ని ప్రాపర్గా చదివి ఆథర్ వ్యూ, నేను ఇందాక అందుకే స్టార్టింగ్లో చెప్పాను, ఇట్ షుడ్ బి లైక్ ఎ కన్వర్జేషన్ బిట్వీన్ యూ అండ్ ది ఆథర్. ఆయన ఏమనుకుంటున్నారు, ఆయన మనసులోకి మీరు తొంగి చూడాలి. ఆయన మనసులోకి మీరు తొంగి చూడాలి. చాలా చాలా ఇంపార్టెంట్ అది. ట్రై దిస్. వెన్ ఎ చైల్డ్ రీచెస్ అడోలసెన్స్, అంటే యుక్త వయస్సుకి వచ్చేసరికి దేర్ ఈజ్ యాప్ట్ టు బి కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ద పేరెంట్స్ అండ్ ద చైల్డ్. చైల్డ్కి పేరెంట్స్కి కాన్ఫ్లిక్ట్ ఖచ్చితంగా వస్తుంది. అది రావడం కూడా కరెక్టే అంటున్నారు. యాప్ట్ అంటే కరెక్టే. సిన్స్ అంటే ఎందుకంటే, బికాజ్ అని అర్థం. సిన్స్కి బికాజ్ అనే మీనింగ్ ఉంది. ద లేటర్ అంటే తరువాత చెప్పబడింది. తరువాత ఎవరి గురించి చెప్పారు? చైల్డ్. కన్సిడర్స్ హిమ్సెల్ఫ్ టు బీ బై నౌ క్వైట్ కేపబుల్ ఆఫ్ మేనేజింగ్ హిజ్ ఓన్ అఫైర్స్. ఎందుకంటే ఆ యుక్త వయసు వచ్చేసరికి అబ్బాయి ఏమనుకుంటాడు? నా వ్యవహారాలన్నీ నేనే చూసుకుంటాను.
ఐఎమ్ క్యాపబుల్ ఆఫ్ మేనేజింగ్ మై ఓన్ అఫైర్స్ అని చెప్పి తను భావిస్తుంటాడు. వైల్ ద ఫార్మర్ అంటే ఎవరు ఇక్కడ? పేరెంట్స్ ఆర్ ఫిల్డ్ విత్ పేరెంటల్ సొలిసిట్యూడ్, ఓకే, విచ్ ఈస్ ఆఫెన్ ఎ డిస్గైజ్ ఫర్ లవ్ ఆఫ్ పవర్. పేరెంటల్ సొలిసిట్యూడ్ అంటే అర్థం ఏంటి? అంటే ఏంటి? కన్సర్న్. పేరెంటల్ సొలిసిట్యూడ్ అంటే అర్థం ఏంటి? కన్సర్న్. వాళ్ళు కన్సర్న్తో పిల్లోడు ఏమైపోతాడో వాడికి తెలీదు అనే ఫీలింగ్తో పేరెంట్స్ ఉంటారు. కానీ పిల్లోడు నాకు అన్నీ తెలుసు. ఆకాశమంత సినిమా చూసారా? త్రిష, ప్రకాష్ రాజు బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు చెప్తున్న దానికి. బెస్ట్ ఎగ్జాంపుల్. అందులో ప్రకాష్ రాజు నీకేం తెలియదమ్మా, నేను చూడాలి అది అంటే, ఐ నో డాడ్, ఐ నో వాట్ ఐఎమ్ డూయింగ్ అంటది. చిన్నప్పుడే అనేస్తుంది. అది సైలెంట్ అయిపోతాడు ఏమనాలో తెలియక. సో పేరెంట్స్ వాళ్ళు మాకు అన్నీ తెలుసు, అదే ఈ పిల్లలు మాకు అన్నీ తెలుసు అనే ఫీలింగ్కి వెళ్తారు. పేరెంట్స్ మాత్రం దే ఆర్ ఫిల్డ్ విత్ కన్సర్న్. తప్పు చేస్తారేమో, దారి తప్పేస్తారని భయంతో ఉంటారు. విచ్ ఈస్ ఆఫెన్ ఏ డిస్గైజ్ ఫర్ లవ్ ఆఫ్ పవర్. డిస్గైజ్ అంటే ఏంటి? డిస్గైజ్ అంటే మారు వేషం. మారు వేషం. సో ఆ కన్సర్న్ అనే పేరుతో మనకి కనిపిస్తూ ఉంటుంది. పేరెంట్స్ కన్సిడర్ usually that various moral problems which arise in adolescence are peculiarly their province. The options they express, however, are so dogmatic that the young seldom confide in them and usually go their own way in secret. చాలా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి, కేర్ఫుల్గా చదవండి. పేరెంట్స్ కన్సిడర్ యూజువలీ దట్ వేరియస్ మారల్ ప్రాబ్లమ్స్ విచ్ అరైజ్ ఇన్ అడోలసెన్స్లో అంటే యుక్త వయసులో వచ్చే చాలా మారల్ ప్రాబ్లమ్స్. అంటే ఏం చేయాలో తెలియదు. మారల్ ప్రాబ్లమ్స్ అంటే, మారల్ అంటే అర్థం ఏంటి? ఏది కరెక్టో తెలియదు. ఆ వయసులో చాలా ప్రాబ్లమ్స్ అరైజ్ అవుతాయి. ఓకే. అండ్ ఇవన్నీ కూడా పేరెంట్స్ ఏం భావిస్తారు? అవన్నీ మాకు తెలుసు, ఎందుకంటే మేము ఆ స్టేజ్ దాటాం కాబట్టి. ఇట్ ఈజ్ మై ప్రావిన్స్ అంటే పేరెంట్స్కి తెలుసు, అక్కడ నిర్ణయాలు పేరెంట్సే తీసుకోవాలి. నిర్ణయాలు పేరెంట్సే తీసుకోవాలి, ఎందుకంటే పిల్లలకి తెలీదు. అక్కడ పెక్యులియర్లీ అంటే అర్థం ఏంటి? పర్టికులర్లీ అని అర్థం. పర్టికులర్లీ అనే మీనింగ్ వస్తుంది. సో యుక్త వయసులో వచ్చే చాలా సమస్యలకి సమాధానాలు మేమే ఇవ్వగలుగుతాము, మీకు తెలీదు అనేది పేరెంట్స్ యొక్క ఉద్దేశం. ద ఆప్షన్స్ దే ఎక్స్ప్రెస్ హవెవర్ ఆర్ సో డాగ్మాటిక్ దట్ ద యంగ్ సెల్డమ్ కన్ఫైడ్ ఇన్ దమ్. సో అందుకని పేరెంట్స్ ఏం చేస్తారు? మీరు ఇలా చేయండి, అలా చేయండి అని డిఫరెంట్ ఆప్షన్స్ ఎక్స్ప్రెస్ చేస్తారు పిల్లలకి. అయితే అవి సో డాగ్మాటిక్ అంటే కొంచెం గుడ్డి నమ్మకాలలాగా అనిపిస్తాయి పిల్లలకి. సో ద యంగ్ సెల్డమ్ కన్ఫైడ్ ఇన్ దెమ్. సెల్డమ్ అంటే అర్థం ఏంటి? సెల్డమ్ అంటే రేర్లీ అని అర్థం. కన్ఫైడ్ అంటే నమ్మడం. నాట్ ఆఫ్ అండ్ రేర్లీ అని అర్థం. ఓకే. కన్ఫైడ్ అంటే అర్థం ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కన్ఫైడ్? కన్ఫైడ్ అంటే ఎదుటివాడిని నమ్మి నీ సీక్రెట్స్ చెప్పడం. ఇఫ్ యూ కన్ఫైడ్ ఇన్ సమ్వన్ దట్ మీన్స్ యూ ట్రస్ట్ దెమ్. ట్రస్ట్ చేసి వాళ్ళకి నీ సీక్రెట్స్, నీ ఒపీనియన్స్ షేర్ చేసుకుంటావు. నీ కష్టాలు, నీ కన్నీళ్ళు చెప్పుకుంటావు. సో బేసిక్ ఇక్కడ ఏం చెప్తున్నానంటే, యుక్త వయసుకి వచ్చేసరికి పిల్లలు ఫేస్ చేసే మారల్ డైలమాస్ పేరెంట్స్కి మాకు బాగా తెలుసు, మమ్మల్ని అడిగితే మేము సరైన సలహా చెప్తామని పేరెంట్స్ ఫీల్ అవుతూ ఉంటారు. పిల్లలకి ఏమీ తెలియదు. ఓకే, అది మా స్పేస్, దట్ ఈస్ మై ప్రావిన్స్ అంటే మై ఏరియా, నా ఏరియా అది, నా స్పేస్ అది, మీకు తెలీదు అని చెప్పేసి అని చెప్పేసి పేరెంట్స్ భావిస్తూ ఉంటారు. సో మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే మమ్మల్ని అడగండి, మేము చెప్తామని పేరెంట్స్ ఉంటారు. కానీ పిల్లలు పేరెంట్స్ చెప్పే ఆప్షన్స్ కావచ్చు, పేరెంట్స్ చెప్పే లాజిక్కి కనెక్ట్ అవ్వరు. దే ఫీల్ ఇట్ డాగ్మాటిక్. డాగ్మాటిక్ అంటే అర్థం ఏంటి? అంటే నేను చెప్పిందే కరెక్ట్ అనే భావాన్ని డాగ్మాటిజం అంటాం. అంటే నేను ఏదైతే చెప్తున్నానో నీ ఒపీనియన్స్ నువ్వు ఫ్యాక్ట్ లాగా చెప్పడం. ఫర్ ఎగ్జాంపుల్, లవ్ మ్యారేజ్ మంచిది కాదు. నేను ఎందుకు చెప్తున్నానో వినండి. మా ఎక్స్పీరియన్స్, మా అనుభవంతో చెప్తున్నాను. అరేంజ్ మ్యారేజ్ చేసుకో, లవ్ మ్యారేజ్ వద్దు అని పేరెంట్స్ వాళ్ళ ఒపీనియన్ ఒక ఫ్యాక్ట్ లాగా చెప్తారు. దే సే ఇట్ యాజ్ ఎ ఫ్యాక్ట్. దాన్ని ఒక ఒపీనియన్ లాగా చెప్పరు, ఫ్యాక్ట్స్ లాగా చెప్తారు. డిస్కషన్ ఉండదు అనమాట. ఒపీనియన్ లాగా చెప్తే డిస్కషన్ ఉంటుంది, కానీ ఒక ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ లాగా చెప్తూ ఉంటారు.
సో అలా మాట్లాడేసరికి నీకు బొమ్మరిల్లు ఫాదర్ లాగా అనమాట, ఒకటే ఒకటే వేలు చూపిస్తూ ఉంటారు. అప్పుడు ఇంక పిల్లలకి వాళ్ళ మీద నమ్మకం వస్తుందా? రాదు. సో పేరెంట్స్కి పిల్లలు వాళ్ళ ఒపీనియన్స్ చెప్పకుండా దే యూజువల్లీ గో దేర్ ఓన్ వే ఇన్ సీక్రెట్, సైలెంట్గా వాళ్ళ పనులు చేసుకుంటారు. పేరెంట్కి చెప్పినా వాళ్ళు అర్థం చేసుకోరు. వాళ్ళు ఒకటే డాగ్మాటిక్ అంటే అర్థం ఏంటమ్మా, నేను చెప్పిందే నిజం అనే భావన. వాళ్ళు చెప్పిందే ఆ గుడ్డి నమ్మకం, బ్లైండ్ బిలీఫ్తో ఉంటారు. చెప్పినా వినరు. ఇంక వాళ్ళకి చెప్పి మనకు ఉపయోగం ఏముందని వాళ్ళ దారిలో వాళ్ళు వెళ్ళిపోతారు. ఇది ఫైనల్గా ఆర్టికల్ చెప్పిన పాయింట్. సో విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ బెస్ట్ రిఫ్లెక్ట్స్ ద సెంట్రల్ ఐడియా ఆఫ్ ద అబోవ్ ప్యాసేజ్? అబోవ్ ప్యాసేజ్ చెప్తున్న సెంట్రల్ ఐడియాని ఏది రిఫ్లెక్ట్ చేస్తుంది? థింక్ చేయండి, ఆలోచించండి. ఆలోచించండి. ఇక్కడ పాయింట్ ఏంటి? పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత పిల్లలకి చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. పేరెంట్స్ గైడెన్స్ ఇద్దాం అనుకుంటారు, కానీ పేరెంట్స్ని పిల్లలు నమ్మరు. ఎందుకంటే పేరెంట్స్ వాళ్ళు అనుకున్నదే కరెక్ట్ అనే వ్యూలో ఉంటారు. కాబట్టి పేరెంట్స్ని పిల్లలు నమ్మకుండా వాళ్ళ ఓన్ వేలో వాళ్ళు వెళ్ళిపోతారు. అండ్ పిల్లలు కూడా వాళ్ళకి తెలుసు అనుకునే ఏజ్ అది. వీళ్ళకి తెలియదని పేరెంట్స్ అనుకుంటారు, కానీ పిల్లలు ఏమనుకుంటారు, వాళ్ళకి తెలుసు అనుకుంటారు. సో తెలుసు అనుకునే పిల్లడికి నేను చెప్పిందే కరెక్ట్ అని పేరెంట్ మాట్లాడకూడదు. కానీ పేరెంట్ ఎలా మాట్లాడతారు? నేను చెప్పిందే కరెక్ట్, నేను చెప్పింది నువ్వు ఫాలో అవ్వాలి, ఇదే నిజం అన్నట్టుగా మాట్లాడతారు. వీళ్ళతో వాదన ఎందుకని పిల్లడు సైలెంట్ అయిపోయి వాడి పని సైలెంట్గా చేసుకుంటాడు. సో ఒక రకంగా మీరు అబ్జర్వ్ చేస్తే, కేర్ఫుల్గా మీరు అబ్జర్వ్ చేస్తే, ఇది పేరెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు గమనిస్తే ఆదర్ యొక్క టోన్ లైట్గా నెగిటివ్గా ఉంది. గమనించారా? పేరెంట్స్ యొక్క రోల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆదర్ నెగిటివ్ టోన్లో మాట్లాడినట్టుగా మీకు అనిపిస్తుందా లేదా? నాకు ఎలా అనిపిస్తుంది ఇక్కడ? ఒకటి డాగ్మాటిక్. డాగ్మాటిక్ అంటే ఏంటమ్మా, వాళ్ళు అనుకున్నదే కరెక్ట్ అన్నట్టుగా వాళ్ళు బిహేవ్ చేస్తూ ఉంటారు. సో కాబట్టి పిల్లలు అసలు వాళ్ళని నమ్మరు, వాళ్ళని ట్రస్ట్ చేయరు. మరి ఇవన్నీ ఎలా కనిపిస్తున్నాయి? పేరెంట్స్ని కైండ్ ఆఫ్ నెగిటివ్గా చెప్పినట్టు. సో కాబట్టి వాళ్ళ పని వాళ్ళు సైలెంట్గా చేసుకుంటారు. అలాగే దెర్ ఈజ్ యాప్ట్ టు బీ ఏ కాన్ఫ్లిక్ట్ అన్నాడు. ఇక్కడ కూడా కాన్ఫ్లిక్ట్ రావడం కరెక్టే అన్నాడు. కాన్ఫ్లిక్ట్ రాకూడదు, పిల్లలు పెద్దల మాట వినాలి అనే కాంటెక్స్లో మాట్లాడలేదు. మాట్లాడలేదు. ఓకే. ఇక్కడ ఇంకో సెంటెన్స్ చూడండి, విచ్ ఈజ్ ఆఫెన్ ఏ డిస్గైజ్ ఫర్ లవ్ ఆఫ్ పవర్. ఈ పాయింట్ చాలా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ పేరెంట్స్ ఉన్నారు కదా, చాలా జాగ్రత్తగా వినాలి. సో పేరెంట్స్ ఒక పిల్లడు ఉన్నాడు. సో పేరెంట్స్ ఎప్పుడు ఏం కోరుకుంటారు? ఆ పిల్లడు వాళ్ళ కంట్రోల్లో ఉండాలి అనుకుంటారు. ఒకరిని కంట్రోల్ చేయడానికి మనం ఏమంటాం? అదే పవర్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పవర్? మనం ఏదనుకున్నామో అది జరిగేలా చేసుకోవడం పవర్. సో పేరెంట్స్ ఆల్వేస్ వాంట్ ద చిల్డ్రన్ టు బీ కంట్రోల్డ్ బై దెమ్. వాళ్ళు ఏమనుకుంటున్నారో వాళ్ళు చెప్పినట్టుగానే పిల్లలు వినాలని పేరెంట్స్ కోరుకుంటారు. అది పవర్. కానీ దాన్ని బయటికి ఎలా వ్యక్తపరుస్తారు? వాట్ ఈస్ ద డిస్గైజ్? డిస్గైజ్ ఏంటంటే మారువేషం. దాన్ని ఎలా వ్యక్తపరుస్తారు? కన్సర్న్. మీరంటే ప్రేమ, మీరు మీరు బాగుండాలని మేము కోరుకుంటాము, అందుకోసం మేము మిమ్మల్ని కంట్రోల్ చేస్తున్నాము. అంటే బేసికల్గా దే హ్యావ్ లవ్ ఫర్, ఇట్స్ ఎ డిస్గైజ్ ఫర్ లవ్ ఆఫ్ పవర్. పవర్ అంటే వాళ్ళకి లవ్, కంట్రోల్ చేయాలనే కోరిక, ప్రేమ. దానికి మారువేషం ఏంటి? పేరెంటల్ సాలిసిట్యూడ్. అంటే పిల్లలంటే మాకున్న కన్సర్న్. పిల్లలంటే మాకున్న కన్సర్న్, వాళ్ళు ఏమైపోతారన్న భయం. బేసిక్గా రెండు ఉంటాయి. ఏమైపోతారన్న భయం ఉంటుంది, వాళ్ళు మా మాటే వినాలనే కోరిక ఉంటుంది. సో మా మాట వినాలనే కోరికని ఈ రకంగా వాళ్ళు బయటికి చూపిస్తూ ఉంటారు అనేది ఆధార్ పాయింట్. అది కూడా నెగిటివ్ టోన్లోనే ఉంది. అది కూడా నెగిటివ్ టోన్లోనే ఉంది. ఇప్పుడు మీరు ఆన్సర్ పెట్టండి. ఓకే, లెట్స్ ట్రై టు ఎలిమినేట్ వన్ బై వన్. ఇన్ మోడర్న్ సొసైటీస్ అడోలసెంట్స్ టెన్ టు బి స్టబర్న్, డిసొబీడియంట్ అండ్ కేర్లెస్. ఇది ఎలిమినేట్ చేయొచ్చా, కరెక్టా చెప్పండి? ఇది పిల్లల్ని తిడుతోంది. యుక్త వయసులో ఉన్న పిల్లల్ని ఎలిమినేట్ తిడుతోంది. ఇది ఎలిమినేట్ చేసేద్దాం, ఎందుకంటే పిల్లల్ని తిడుతోంది, పేరెంట్స్ని కాదు. మోడర్న్ న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఆర్ నాట్ క్యాపబుల్ ఆఫ్ బ్రింగింగ్ అప్ చిల్డ్రన్ ప్రాపర్లీ. ఇది కూడా పిల్లలు తిడుతోంది. పిల్లలు సరిగ్గా పెంచలేకపోతున్నాయి అంటున్నారు. ఎలిమినేట్ చేసేద్దామా? రైట్. ఎస్ సార్. అందుకే టోన్ ఇంపార్టెంట్. ఆదర్ పిల్లల్ని క్రిటిసైజ్ చేశారా, పేరెంట్స్ని క్రిటిసైజ్ చేశారా? నౌ ఏ అండ్ బి.
వెన్ చిల్డ్రన్ రీచ్ అడోలసెన్స్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ పేరెంట్స్ ఇన్ దేర్ లైఫ్స్ ఈజ్ అన్నెసరీ. వాళ్ళ లైఫ్లో పేరెంట్స్ ఇన్వాల్వ్ అవ్వడం అనేది అన్నెసెసరీ అన్నాడు. పక్కన పెట్టండి. పేరెంట్స్ ఇన్ జనరల్ మే నాట్ బి ఆఫ్ మచ్ హెల్ప్ వెన్ చిల్డ్రన్ ఆన్ దేర్ వే టు బికమింగ్ అడల్ట్స్. ఇప్పుడు ఏ అండ్ బి రెండు ఒకేలా ఉన్నాయి, అవునా కదా? ఎస్ సార్. రెండిట్లో కూడా ఏం చెప్పారు? పేరెంట్స్ ఇక్కడ అవసరం లేదని చెప్పారు, పేరెంట్స్ వల్ల పెద్ద ఉపయోగం ఉండదని చెప్పారు. మరి రెండిట్లో మీరు ఏది చూస్ చేస్తారు, ఏనా బీనా? ఇప్పుడు నేను ఇందాక ఏం చెప్పాను, విచ్ వన్ ఈజ్ బ్రాడర్ అది చూస్ చేసుకోవాలన్నాను, కానీ రెండు ఒకేలా ఉన్నాయే. ఇక్కడ అవసరం లేదని అన్నారు, అక్కడ వాళ్ళ వల్ల పెద్ద ఉపయోగం లేదని అన్నారు. ఎగ్జాక్ట్ సేమ్ సెంటెన్సెస్. ఏది బ్రాడో అది చూస్ చేయాలని ఇందాక చెప్పాను, కానీ ఆ టిప్తో కూడా మీరు ఆన్సర్ చేయలేకపోతున్నారు ఇక్కడ. వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఇది. హుస్సేన్ అంటున్నాడు పెద్దల మాట వినాలి సార్ అట. బి నువ్వు విను, అని ఎవరు చెప్పాను వద్దన్నారు? సార్. నీకు నచ్చినట్టు విను, కానీ ఎగ్జామ్లో నీ పర్సనల్ ఒపీనియన్ తేవద్దు. సో చాలా మంది బి పెడుతున్నారు. ద ఆన్సర్ ఈజ్ ఏ. ఎందుకో తెలుసా? నేను ఎందుకు ఏ కూడా చెప్తాను. ఐ విల్ టెల్ యూ వై ఏ. వెన్ యు ఆర్ స్టక్ విత్ టూ ఆప్షన్స్, బోత్ ఆప్షన్స్ లుక్ అబ్సల్యూట్లీ సేమ్, యూ షుడ్ గో ఫర్ బ్రాడర్ ఆప్షన్. బ్రాడర్ అనేది కూడా మీరు చెప్పలేకపోతే గో ఫర్ లెస్ ఎక్స్ట్రీమ్ ఆప్షన్. లెస్ ఎక్స్ట్రీమ్ ఆప్షన్కి వెళ్ళండి. ఈ రెండిట్లో ఏది ఎక్స్ట్రీమ్గా ఉంది? ఇది. ఇది డైరెక్ట్గా అన్నెసరీ అని చెప్పేసింది, అసలు పేరెంట్స్ అవసరమే లేదని చెప్పేసింది. కైండ్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ కదా ఇది. పేరెంట్స్ ఇన్వాల్వ్ అవ్వడం అన్నెసరీ, అవసరమే లేదు. కానీ ఇక్కడ మే నాట్ బి ఆఫ్ మచ్ హెల్ప్, వాళ్ళు ఇన్వాల్వ్ అయినా పెద్ద యూజ్ ఉండదు అని. ఇక్కడ ఏది బెటర్గా ఉంది? ఏ కొంచెం సాఫ్ట్గా ఉంది, బి రఫ్గా ఉంది, మోర్ ఎక్స్ట్రీమ్. సో యూ హెవ్ టు చూస్ ఆప్షన్ దట్ ఈస్ లెస్ ఎక్స్ట్రీమ్. పేరెంట్స్ అవసరం ఉండదు, పేరెంట్స్ మే నాట్ బి ఆఫ్ మచ్ హెల్ప్, పేరెంట్స్ వల్ల ఎక్కువగా వాళ్ళకి ఉపయోగం ఉండకపోవచ్చు అనడానికి, పేరెంట్స్ అవసరమే లేదు అనడానికి డిఫరెన్స్ ఉందా లేదా? సో దిస్ ఈజ్, ఇది కొంచెం ఎక్స్ట్రీమిస్ట్ టోన్లో ఉంది, ఇది సాఫ్ట్ టోన్లో ఉంది. సో యూ హ్యావ్ టు గో విత్ ఏ. ఈజ్ దట్ కరెక్ట్? ఈజ్ దట్ క్లియర్? ఎవ్రీ వన్? సో పాయింట్ ఏంటంటే, రీడింగ్ కాంప్రహెన్షన్ క్వశ్చన్స్ని చాలా లాజికల్గా మనం ఆన్సర్ చేయొచ్చు, చాలా సైంటిఫిక్గా మనం ఆన్సర్ చేయొచ్చు. ఇదేదో అది ఎందుకు కరెక్ట్ అవుతుందో ఎవరికి తెలియదు అలా అనుకోకండి. ప్రతి దానికి లాజిక్ ఉంటుంది. ఒకటి ఎందుకు కరెక్ట్, ఒకటి ఎందుకు తప్పు మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. క్వశ్చన్ సరిగ్గా ఫ్రేమ్ చేయకపోతే నేను చెప్పలేను, కానీ మంచిగా మంచి స్కిల్స్ ఉన్న వ్యక్తులు క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తే మనం ఖచ్చితంగా ఏది కరెక్టో ఏది తప్పో చెప్పొచ్చు, విత్ లాజిక్ చెప్పొచ్చు. మీకు అర్థమైంది ఇప్పుడు ఎన్ని పాయింట్స్ మనం మాట్లాడాం? టోన్ బట్టి కొంత ఎలిమినేషన్ చేస్తున్నాం. మీకు అందుకే ఒకే టిప్ కాదు, రకరకాల టిప్స్ చెప్పాను. ఆదర్ టోన్ టువర్డ్స్ పర్టికులర్ పీపుల్ లేదా ఓవరాల్గా మీరు అబ్జర్వ్ చేయాలి. టోన్ బట్టి చెప్పొచ్చు, కొన్ని ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోతాయి. దెన్ ఇఫ్ యు ఆర్ లెఫ్ట్ విత్ టూ ఆప్షన్స్, బ్రాడర్, ఏది బ్రాడ్గా ఉంటే దానికి వెళ్ళాలి, అక్కడ తెలియకపోతే దెన్ ఏది లెస్ ఎక్స్ట్రీమ్ ఉంటే దానికి వెళ్ళాలి. ఎక్స్ట్రీమ్ ఆప్షన్స్ జనరల్గా ఎలిమినేట్ చేస్తాం. అండ్ అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్, అసలు దీంట్లో సంబంధం లేకుండా మాట్లాడే వాటి కూడా ఎలిమినేట్ చేస్తాం. పూర్తిగా సంబంధం లేకుండా మాట్లాడారు అనుకోండి, అవి కూడా ఎలిమినేట్ చేస్తాం. అది. నౌ లెట్స్ మూవ్ ఆన్ టు ఫిఫ్త్ క్వశ్చన్. ఇన్ ఏ రోబస్ట్ డెమోక్రసీ, అంటే చాలా స్ట్రాంగ్ డెమోక్రసీలో, రియాలిటీ, howsoever inconvenient it may be, finds its expression both in the speech of political leaders and other social forms of assertion. రియాలిటీ అనేది మనకి ఎంత ఇన్కన్వీనియంట్గా ఉన్నప్పటికీ కూడా, రియాలిటీ అనేది, ఒక్క క్షణం, ఓకే. రియాలిటీ అనేది ఎంత ఇన్కన్వీనియంట్గా ఉన్నప్పటికీ కూడా,
అది ఎంత ఇన్కన్వీనియంట్గా ఉన్నప్పటికీ కూడా ఇట్ ఫైండ్స్ ఇట్స్ ఎక్స్ప్రెషన్. ఎలా బయటకు వస్తుంది అది? ఎవరి నోటి నుంచి వస్తుంది? పొలిటికల్ లీడర్ స్పీచెస్లో వస్తుంది. అండ్ అదర్ ఫార్మ్స్ ఆఫ్ సోషల్ ఎసర్షన్. ఎసర్షన్ అంటే గట్టిగా చెప్పడం. ఇంకా వేరే ఏవైనా మార్గాల్లో అది బయటకు వస్తుంది. ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ది రియల్ హ్యాస్ టు బి ట్రాన్స్పరెంట్ బోత్ త్రూ ఇట్స్ సర్క్యులేషన్ ఇన్ అండ్ బై ద మీడియా యాజ్ వెల్ యాజ్ ఇట్స్ ఆర్గ్యుమెంటేటివ్ ఆర్టికులేషన్ ఇన్ డెలిబరేటివ్ డెమోక్రసీ. చాలా డిఫికల్ట్ టర్మినాలజీ ఇదంతా కూడా. ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ రియల్ హ్యాస్ టు బి ట్రాన్స్పరెంట్. అది ట్రాన్స్పరెంట్గా ఉండాలి, పారదర్శకంగా ఉండాలి. అంటే రియాలిటీని కప్పిపుచ్చకూడదు, డిస్టార్ట్ చేయకూడదు. ఏదైతే నిజమో దాన్ని యాజ్ ఈజ్గా ప్రజెంట్ చేయాలి, అది కప్పిపుచ్చకూడదు అని అంటున్నారు. బోత్ త్రూ ఇట్ సర్క్యులేషన్ ఇన్ అండ్ బై ద మీడియా. మీడియాలో మీడియా చేత సర్క్యులేట్ అయ్యేటప్పుడు రియాలిటీ ఏమవ్వాలి? డిస్టార్ట్ అవ్వకూడదు, యాజ్ ఇట్ ఈస్గా ప్రజెంట్ అవ్వాలి. అండ్ ఇన్ ఇట్స్ ఆర్గ్యుమెంటేటివ్ ఆర్టిక్యులేషన్ ఇన్ డెలిబరేటివ్ డెమోక్రసీ. డెలిబరేటివ్ అంటే చర్చ, డెలిబరేషన్ అంటే చర్చ. డెలిబరేట్ అనే పదానికి రెండు మీనింగ్స్ ఉన్నాయి. డెలిబరేట్, డెలిబరేట్ అంటే ఒకటి చర్చించడం, రెండు డెలిబరేట్ అంటే ఇంటెన్షనల్. యాడ్జెక్టివ్గా తీసుకుంటే మీనింగ్ ఏంటి? ఇంటెన్షనల్, కావాలనే, ఉద్దేశపూర్వకంగా అని. అదే మీరు వర్బ్గా తీసుకుంటే డిస్కస్, చర్చించడం, డిబేట్ చేయడం అనే మీనింగ్ వస్తుంది. డెలిబరేటివ్ డెమోక్రసీ అంటే డెమోక్రసీలో, ప్రజాస్వామ్యంలో చర్చ జరుగుతుంది లీడర్స్ మధ్య. సో లీడర్స్ మాట్లాడేటప్పుడు కూడా వాళ్ళు ఆర్టికులేట్ చేస్తారు, ఆర్గ్యుమెంట్స్, వాళ్ళ వాదనలు వినిపిస్తారు. అలాంటప్పుడు కూడా రియాలిటీ బయటకు వస్తుంది, మీడియా దగ్గర వస్తుంది, ఇక్కడ వస్తుంది. రెండు సందర్భాల్లో కూడా అది ట్రాన్స్పరెంట్గా ఉండాలి, అంటే ఉన్నది ఉన్నట్టుగా బయటికి రావాలి అంటున్నారు. A normatively responsible media, through its communication effect, has the responsibility to circulate the content of reality without distortion. నార్మేటివ్లీ అంటే అర్థం ఏంటమ్మా? నామ్స్ అంటే మీనింగ్ ఏంటి? నామ్ అంటే మీనింగ్ ఏంటి? రూల్. సారీ, నామ్ అంటే మీనింగ్ ఏంటి? రూల్. మొన్నంతా దగ్గు ఇబ్బంది పెట్టింది, ఇప్పుడు జలుబు ఇబ్బంది పెడుతుంది. నామ్ మీనింగ్ ఏంటి? రూల్. అంటే నార్మేటివ్లీ రెస్పాన్సిబుల్ అంటే మీడియా కొన్ని మోరల్ కోడ్స్, కొన్ని రూల్స్కి తగ్గట్టు ఉండాలి, ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేయకూడదు. కొన్ని రూల్స్కి బందీ అయ్యి, పద్ధతికి బందీ అయ్యి నామ్స్ ఫాలో అవుతూ ఉన్న మీడియా త్రూ ఇట్స్ కమ్యూనికేషన్ ఎఫెక్ట్, తన కమ్యూనికేషన్ ఎఫెక్ట్ ద్వారా ఇట్ హ్యాస్ ద రెస్పాన్సిబిలిటీ టు సర్క్యులేట్ ది కంటెంట్ ఆఫ్ రియాలిటీ విత్ ఎటువంటి డిస్టార్షన్ లేకుండా. అంటే నిజాన్ని కప్పిపుచ్చకుండా, ఏమార్చకుండా యాజ్ ఇట్ ఈస్గా సర్క్యులేట్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఎవరి మీద ఉంది? మీడియా పైన ఉంది. ఇది అట్ ఫైనల్గా చెప్తారు. అంటే డెమోక్రసీ బాగుండాలంటే, రాబస్ట్ అంటే స్ట్రాంగ్, ప్రజాస్వామ్యం బాగుండాలంటే నిజం అనేది అది ఎంత ఇన్కన్వీనియంట్గా ఉన్నా సరే బయటికి రావాలి అనేది పాయింట్. సో క్రక్స్ ఆఫ్ ద అబౌవ్ ప్యాసేజ్ని ఏది చెప్తోంది అని చెప్తారు. చాలా ఈజీ క్వశ్చన్ అది. డెమోక్రసీలో నిజాన్ని డిస్టార్ట్ చేయకూడదు, అంతేనా? నిజాన్ని ట్రాన్స్పరెంట్గా బయటికి తేవాలి, దానికి డిస్టార్షన్ జరగకూడదు, అంతే. ఆన్సర్ ఏంటి? ఆప్షన్ చూసేయండి, చెప్పండి. ఆథర్ టోన్ ఏంటి? నెగిటివ్గా ఉందా? ఏంటి ఆన్సర్? లెట్స్ గో వన్ బై వన్. లెట్స్ స్టార్ట్ విత్ డి. ఇర్రెస్పాన్సిబుల్ మీడియా అండ్ పొలిటికల్ లీడర్స్ కెనాట్ బి ఎఫెక్టివ్లీ కంట్రోల్డ్ ఇన్ అన్ ఐడియల్ డెమోక్రసీ. సో ఇక్కడ ఫోకస్ ఎక్కడ ఉందో అబ్జర్వ్ చేయండి. వేర్ ఈస్ ద ఫోకస్ హియర్? మీడియా అండ్ పొలిటికల్ లీడర్స్, వీళ్ళని మనం కంట్రోల్ చేయలేము అంటున్నాడు. ఫోకస్ అంతా ఎటు వెళ్ళిపోయింది? మీడియా పైన, పొలిటికల్ లీడర్. కానీ ఫోకస్ ఎక్కడ ఉండాలి? ద ఫోకస్ షుడ్ బి డెమోక్రసీ. ఆన్ రియాలిటీ. నిజం బయటికి నిజం మీద ఫోకస్ ఉండాలి. కానీ అసలు నిజం మీద ఫోకస్ ఉందా? ఆప్షన్ డిలో ఫోకస్ షిఫ్ట్ అయిపోయింది, ఎలిమినేటెడ్. కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాలి మీరు.
అక్కడ మాట్లాడుతున్నప్పుడు పొలిటీషియన్ని తిడుతున్నట్టు అనిపిస్తుంది, ఎందుకంటే మీరు పర్సనల్గా అలా ఫీల్ అవుతారు కదా, ఆ మీడియా ఇంతే, పొలిటీషియన్స్ ఇంతే, మీరు పర్సనల్గా ఫీల్ అవుతారు, స్ట్రాంగ్గా ఫీల్ అవుతారు మీరు. కాబట్టి దాన్ని ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తారు. మీరు ఏదైతే స్ట్రాంగ్గా ఫీల్ అవుతున్నారో దాన్ని బయటికి ప్రొజెక్ట్ చేయడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు. అలా చేయకూడదు. మీ పర్సనల్ ఒపీనియన్తో సంబంధం లేదు ఎగ్జామ్కి. ఎగ్జామినర్కి మీ పర్సనల్ ఒపీనియన్తో సంబంధం లేదు. ఎగ్జామ్కి మీ పర్సనల్ ఒపీనియన్తో సంబంధం లేదు. ఒప్పుకుంటారా లేదా? సో పాయింట్ ఏంటి, రియాలిటీ బయటికి రావాలి, అది డిస్టార్ట్ అవ్వకూడదు, అది మేజర్ పాయింట్. అది ఎక్కడ కనిపిస్తుంది మనకి? సి చూడండి, దెర్ షుడ్ నాట్ బి ఎనీ కైండ్ ఆఫ్ రెస్ట్రిక్షన్స్ ఆన్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. అంటే ఎవరు ఏది మాట్లాడాలన్నా మాట్లాడించే అవకాశం ఉండాలి, రెస్ట్రిక్షన్స్ ఉండకూడదు అంటున్నారు. ఇక్కడ ఫోకస్ దేని మీద ఉందో? ఫ్రీడమ్ మీద. ద ఫోకస్ ఈజ్ నాట్ ఆన్ రియాలిటీ, ఫోకస్ ఈజ్ ఆన్ ఫ్రీడమ్. అంటే మాట్లాడే ఛాన్స్ ఇచ్చినంత మాత్రం వాడు నిజం మాట్లాడతానికి రూల్ ఎక్కడ ఉంది? వాడు అబద్ధాలు మాట్లాడొచ్చు, తప్పులు మాట్లాడొచ్చు. ఫ్రీడమ్ ఇవ్వాలి, ఫ్రీడమ్ ఇవ్వాలని సి చెప్తుంది. బట్ మెయిన్ ఫోకస్ అది కాదు కదా. ఫేక్ న్యూస్ సీమ్స్ ఇన్హెరెంట్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ఎన్ ఐడియల్ డెమోక్రసీ. ఐడియల్ డెమోక్రసీలో ఫేక్ న్యూస్ చాలా కామన్ అంటున్నాడు. ఫేక్ న్యూస్ ఉంది అని ఏం చెప్పలేదు ఆర్టికల్లో. ఆర్టికల్లో ఫేక్ న్యూస్ ఎక్కువైపోతుంది, రాంగ్ ఇన్ఫర్మేషన్ ఎక్కువైపోతుంది అని చెప్పలేదు. గుర్తుపెట్టుకోండి, పాయింట్ ఏంటంటే మీడియా రెస్పాన్సిబుల్గా నిజాన్ని బయటికి తేవాలి, డిస్టార్ట్ చేయకూడదు అని చెప్పారు. దట్ డస్ దట్ డజంట్ మీన్ మీడియా ఇస్ డిస్టార్టింగ్, మీడియా ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తుందని అనలేదు. ఆర్టికల్లో ఏం చెప్పారో అంతవరకు ఆలోచించాలి, మీరు ఊహించుకోకూడదు. ఓకే, మీడియా పద్ధతిగా రియాలిటీని వితౌట్ డిస్టార్షన్ పబ్లిక్ సర్క్యులేట్ చేయాలని మాత్రమే చెప్తున్నారు. సర్క్యులేట్ చేయాలని మాత్రమే చెప్తున్నారు. సో ఫేక్ న్యూస్ అనేది ఇన్హరెంట్గా ఉంది ఐడియల్ డెమోక్రసీలో అని ఇక్కడ అనలేదు. అది మెయిన్ పాయింట్ కాదు, అది క్రక్స్ కాదు. ద ఆన్సర్ ఈజ్ ఏ. రెస్పాన్సిబుల్ మీడియా షుడ్ నాట్ డిస్టార్ట్ ద రియల్. ఇక్కడ అసలు రియాలిటీ గురించి మాట్లాడింది ఎక్కడ? ఇన్ అన్ ఐడియల్ డెమోక్రసీ. సో ఈ మూడు కూడా అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్. ద కాంటెక్స్ట్ ఏంటి ఇక్కడ? రియాలిటీ. ఇదేం మాట్లాడుతుంది? మీడియాని, పొలిటికల్ లీడర్స్ని ఫోకస్ చేస్తుంది. ఇది ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ని ఫోకస్ చేస్తుంది. ఇది ఓన్లీ ఫేక్ న్యూస్ని ఫోకస్ చేస్తుంది. బట్ యాక్చువల్ ఆన్సర్ ఈస్ రియాలిటీ. రియాలిటీ గురించి మాట్లాడింది ఏ. రెస్పాన్సిబుల్ మీడియా రియాలిటీని డిస్టార్ట్ చేయకూడదు, ఏదైతే నిజమో దాన్ని యాజ్ ఇట్ ఈస్గా తేవాలి ఇన్ అన్ ఐడియల్ డెమోక్రసీ. ఆన్సర్ ఈస్ ఏ. క్లియర్? అర్థమైందా? ఇది ఎవరు సరిగ్గా ఆన్సర్ పెట్టలేకపోయారు. ఈచ్ క్వశ్చన్ ఈజ్ డిఫరెంట్. క్వశ్చన్కి మీకు వేరియేషన్స్ కనిపిస్తున్నాయి. సి ఎందుకు కాదో చెప్పాను. సి ఏం మాట్లాడుతుంది? ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉండాలి, దాని మీద రెస్ట్రిక్షన్ ఉండకూడదు అంటున్నారు. పాయింట్ అది కాదు కదా. రియాలిటీ 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 ఎటువంటి ఫిల్టర్స్ లేకుండా, డిస్టార్షన్ లేకుండా బయటికి రావాలంటున్నారు, అంతేగాని మాట్లాడే స్వేచ్ఛ గురించి పాయింట్ కాదు. స్వేచ్ఛ ఉండడం ఉండకపోవడం కాదు, స్వేచ్ఛ ఉండడం కాదు, మాట్లాడేది నిజం మాట్లాడాలి, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడాలని. ఈజ్ దట్ క్లియర్? మీకేమైనా డౌట్ ఉందా? ఉంటే అడగండి, నేను చెప్తాను. ఇఫ్ యు ఆర్ నాట్ కన్విన్స్డ్ విత్ మై లాజిక్, యూ కెన్ ఆర్గ్యూ విత్ మీ ఆర్ యూ కెన్ ఆస్క్. If you are convinced, say clear. Last question. Last question. Green growth involves rethinking growth strategies with regard to the impacts on environmental sustainability and the environmental resources available to poor and vulnerable groups. గ్రీన్ గ్రోత్ అంటే అర్థం ఏంటి? రీథింకింగ్ గ్రోత్ స్ట్రాటజీస్ని ఆలోచించాలి, మళ్ళీ పునరాలోచించాలి విత్ రిగార్డ్ టు ద ఇంపాక్ట్స్ ఆన్ ఎన్వైరన్మెంటల్ సస్టైనబిలిటీ అండ్ ఎన్వైరన్మెంటల్ రిసోర్సెస్ అవైలబుల్ టు పూర్ అండ్ వల్నరబుల్ గ్రూప్స్. గ్రీన్ గ్రోత్ అంటే అర్థం ఏంటమ్మా? గ్రోత్ అంటే జస్ట్ ఎకానమీ గ్రో అయిపోవడం అనేది కాదు. మనం ఎకనామిక్ గ్రోత్ స్ట్రాటజీ వల్ల ఎన్వైరన్మెంట్ పైన ఎటువంటి ఇంపాక్ట్ ఉంది, ఎన్వైరన్మెంటల్ రిసోర్సెస్ ఏమైనా తగ్గిపోతున్నాయా పూర్కి అనే ఆస్పెక్ట్లో ఆలోచించడం. గ్రోత్ స్ట్రాటజీస్ని ఆ యాంగిల్లో ఆలోచించడాన్ని మనం గ్రీన్ గ్రోత్ అని అంటాము అని చెప్తున్నారు. ఇన్ రీథింకింగ్ గ్రోత్ వీ నీడ్ టు ఫోకస్ ఆన్ ద కరెంట్ రియాలిటీ ఆఫ్ ఎ రిసోర్స్ కన్స్ట్రైన్డ్ వరల్డ్. మన దేశంలో ఎనఫ్ రిసోర్సెస్ ఉన్నాయా? లేవు. కన్స్ట్రైన్డ్ అంటే ఎనఫ్ లేవు అని అర్థం.
చాలా తక్కువ ఉన్నాయి అని అర్థం. దట్ ఈస్ ది కరెంట్ రియాలిటీ. సో గ్రోత్ గురించి ఆలోచించేటప్పుడు మన దగ్గర ఉన్న రిసోర్సెస్ తక్కువ అనే విషయాన్ని మనం గుర్తించాలి, దానిపైన ఫోకస్ చేయాలి. రిసోర్స్ ఇంటెన్సివ్ అండ్ ఇన్ పర్టికులర్ ఎనర్జీ ఇంటెన్సివ్ ప్రాసెసెస్ విల్ నీడ్ టు మేక్ వేక్ ఫర్ మోర్ ఎఫిషియంట్ అండ్ రిసోర్స్ ఫ్రూగల్ డెవలప్మెంటల్ స్ట్రాటజీస్. ఏ ప్రాసెస్ అయితే లేదా ఏ స్ట్రాటజీ అయితే ఎక్కువ రిసోర్సెస్ని కన్జ్యూమ్ చేస్తుందో, రిసోర్స్లు అంటే ఏంటి? కోల్ కావచ్చు, పెట్రోల్ కావచ్చు, డీజిల్ కావచ్చు, ఇంధనాలు కావచ్చు, ఏమైనా కావచ్చు, వాటర్ కావచ్చు. మన దగ్గర ఉన్న రిసోర్సెస్ అనేవి లిమిటెడ్. ఎక్కువగా రిసోర్సెస్ని కన్జ్యూమ్ చేసే ప్రాసెస్లన్నీ, ఎక్కువగా ఎనర్జీని కన్జ్యూమ్ చేసే ప్రాసెస్లన్నీ ఏం చేయాలి? దే విల్ నీడ్ టు మేక్ వే. అవి దారి ఇవ్వాలి. దేనికి? ఫర్ మోర్ ఎఫిషియంట్ అండ్ రిసోర్స్ ఫ్రూగల్. ఫ్రూగల్ అంటే, ఫ్రుగాలిటీ అంటే ఖర్చు తగ్గించుకోవడానికి ఫ్రుగాలిటీ అంటాం. ఫ్రుగాలిటీ అంటే అర్థం ఏంటి? హూ ఈజ్ ఎ ఫ్రూగల్ పర్సన్? ద వన్ హూ స్పెండ్స్ లెస్. తక్కువ ఖర్చు పెట్టేవాడు. అంటే రిసోర్సెస్ని ఎక్కువగా యూజ్ చెయ్యని, తక్కువ ఎఫిషియెంట్గా ఉండి తక్కువ రిసోర్సెస్ని యూజ్ చేసే డెవలప్మెంట్ స్ట్రాటజీల పైన ఫోకస్ చేయాలి. వాటికి ఇవి దారిచ్చేయాలి. ఇఫ్ వీఆర్ టు అవాయిడ్ అన్ ఎకనామిక్ డెడ్ ఎండ్, మనం ఎకనామిక్ ఒక డెడ్ ఎండ్, ఇంకా మనం మొత్తం అంతా ఉన్నవన్నీ వాడేసాము, ఇంకేం చేయలేని పరిస్థితికి వచ్చేసింది అనే సిచ్యువేషన్ మనకు రాకూడదు అంటే రిసోర్సెస్ని కేర్ఫుల్గా వాడాలి. తక్కువ రిసోర్సెస్తో ఎక్కువ చేసే స్ట్రాటజీల పైన ఫోకస్ చేయాలి. ఆర్ ఏ వరల్డ్ ఇన్ విచ్ ఓన్లీ ఎ స్మాల్ ఎలీట్ ఈజ్ ఏబుల్ టు ఎంజాయ్ ఎఫ్లుయెన్స్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ఎ సీ ఆఫ్ పవర్టీ. లేదా ఎ సీ ఆఫ్ పవర్టీ అంటే పేదరికంతో బాగా, సీ ఆఫ్ అంటే చాలా ఎక్కువ ఉన్న, పేదరికంతో బాగా నిండిపోయిన ఒక ప్రపంచంలో కొందరు మాత్రమే సంపదని అనుభవించేలాంటి ప్రపంచం మనకు కావాలా? వద్దు. అలాంటి ప్రపంచం మనకు వద్దనుకున్నా, లేదా ఇంకా ఏం చేయాలో తెలియదు, రిసోర్సెస్ అని వాడేశాము అనే పరిస్థితి డెడ్ ఎండ్కి రాకూడదు అనుకున్నా మనం ఏం చేయాలి? రిసోర్సెస్ తక్కువగా కన్జ్యూమ్ చేసే వ్యవస్థలోకి వెళ్ళాలి. రిసోర్స్ ఇంటెన్సివ్ ప్రాసెస్లు తగ్గాలి. రిసోర్స్ ఫ్రూగల్ డెవలప్మెంటల్ స్ట్రాటజీస్ పెరగాలి అని చెప్పారు. సో విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ బెస్ట్ రిఫ్లెక్ట్స్ ది క్రక్స్? ఇప్పుడు మీరు ఆలోచించండి, దేనిపైన ఫోకస్ చేయాలి? చాలా ఈజీ క్వశ్చన్ అది. ఎన్వైరన్మెంటల్ సస్టైనబిలిటీ పైన ఫోకస్ చేయాలి. వేస్టేజ్ తగ్గాలి. రిసోర్సెస్ ఓవర్ కన్జంప్షన్ తగ్గాలి. ఇప్పుడు ఆన్సర్ పెట్టడానికి ట్రై చేయండి. మీ ఆన్సర్ మీరు పెట్టండి, తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్స్ గో వన్ బై వన్. డీతో స్టార్ట్ చేద్దాం. విత్ లార్జ్ పాపులేషన్స్, ర్యాంపెంట్ అంటే చాలా ఎక్కువ పెరిగిపోయిన పావర్టీ అండ్ లిమిటెడ్ రిసోర్సెస్ ఆఫ్ టుడేస్ వరల్డ్, ఎన్వైరన్మెంటల్ డిగ్రేడేషన్ కెనాట్ బి ప్రివెంటెడ్ అండ్ ఇన్ఈక్వాలిటీస్ ఆర్ ఇన్ఎవిటబుల్. ఇది ఏం చెప్తుంది? ఇన్ఈక్వాలిటీస్ తప్పదు, ఎన్వైరన్మెంటల్ డిగ్రేడేషన్ మనం ఆపలేము అని చెప్పి, అంటే మనం మన చేతిలో ఇంకేం లేదు అని చెప్పి చేతులు ఎత్తేసింది ఆప్షన్. సో ఆప్షన్ చేతులు ఎత్తేసింది, సొల్యూషన్ ఇవ్వట్లా, చేతులు ఎత్తేసింది. నో లెట్స్ కమ్ టు ఏ. Environmental sustainability is inimical to our objective of achieving a high rate of GDP growth. మనం ఎక్కువ జీడిపి గ్రోత్ అచీవ్ చేయాలని చెప్పి మనం గోల్ పెట్టుకున్నాము. దానికి ఈ ఎన్వైరన్మెంటల్ సస్టైనబిలిటీ అనేది ఏం చేస్తుంది? ఇనిమికల్. ఇనిమికల్ అంటే, ఇనిమికల్ అంటే అర్థం ఏంటి? ఈజ్ ఇట్ ఎ పాజిటివ్ వర్డ్ ఆర్ నెగిటివ్ వర్డ్? ఇట్ ఈస్ ఎ నెగిటివ్ నెగిటివ్ సార్. వర్డ్. అబ్స్ట్రక్ట్ చేస్తుంది. మనమేమో హై జీడిపి చేద్దాం అనుకుంటున్నాము, వీళ్ళేమో ఎన్వైరన్మెంటల్ సస్టైనబిలిటీ అది ఇది అని చెప్పి అడ్డంకులు పెడుతున్నారు. ఈ సస్టైనబిలిటీ అనడం వల్ల జీడిపి గ్రోత్ దెబ్బతింటుంది. సో ఇక్కడ ఫోకస్ దేని మీద ఉంది? సస్టైనబిలిటీ మీద, గ్రోత్ మీద, జీడిపి గ్రోత్ మీద. కానీ ఆర్టికల్ ఏం చెప్తుంది? ఎన్వైరన్మెంటల్ సస్టైనబిలిటీ ఇంపార్టెంట్, గ్రోత్ అనేది ఉండాలి కరెక్టే, కానీ ఫోకస్ సస్టైనబుల్ గ్రోత్ అయి ఉండాలి. దానివల్ల ఎవరికి నష్టం జరగకూడదు. సో అందుకు ఏ ఈజ్ రాంగ్. ఇనిమికల్ అంటే హార్మ్ఫుల్, ఎన్వైరన్మెంటల్ సస్టైనబిలిటీ ఈజ్ హార్మ్ఫుల్ అని చెప్తోంది. అబ్స్టికల్, అదొక ఒక అబ్స్టికల్ అని చెప్పి చెప్తోంది. సో ఎన్వైరన్మెంటల్ సస్టైనబిలిటీ నెగిటివ్గా చూపిస్తోంది ఆప్షన్ ఏ. Poverty eradication is not possible without a rapid economic growth and the consequent environmental ఇందులో కూడా ఎన్వైరన్మెంటల్ డిగ్రేడేషన్ సపోర్ట్ చేశారు.
పావర్టీ పోవాలంటే ఎకనామిక్ గ్రోత్ ఫాస్ట్గా ఉండాలి. దాంతోపాటు ఎకనామిక్ ఎన్వైరన్మెంట్ డిగ్రేడ్ అవుతుంది, మరి తప్పదు. అది లేకుండా పవర్టీని మనం ఎలిమినేట్ చేయలేమన్నాడు. సో ఇది కూడా తప్పు. ఎందుకు? ద ఫోకస్ షుడ్ బి ఆన్ ఎన్వైరన్మెంట్. మెయింటైనింగ్ హై ఎన్వైరన్మెంటల్ స్టాండర్డ్స్ ఈజ్ నౌ ఎ ప్రీ రిక్విజిట్. ఎన్వైరన్మెంటల్ స్టాండర్డ్స్ని మెయింటైన్ చేయడం అనేది ప్రీ రిక్విజిట్ ఫర్ అచీవింగ్ ఏ స్టడీ సఫిషియంట్ అండ్ ఇంక్లూజివ్ గ్రోత్. అంటే అందరికీ గ్రోత్ అనేది ఇంక్లూజివ్, అంటే గ్రోత్లో అందరూ భాగం అవ్వాలి అంటే హై ఎన్వైరన్మెంటల్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి. లేకపోతే పేదవాడు నాశనం అయిపోతాడు, డబ్బున్నవాడు మాత్రమే బతుకుతాడు. మీకు లాస్ట్ పాయింట్ అదే చెప్పారు. కొందరు మాత్రమే ఎఫ్లుయెన్స్ అంటే సంపదను అనుభవిస్తూ మిగిలిన వాళ్ళందరూ సీ ఆఫ్ పవర్టీలో ఏడుస్తూ ఉండకూడదు అనుకుంటే ఎన్వైరన్మెంట్ని మనం కాపాడుకోవాలి అని చెప్తున్నారు. సో వీటిని మనం హై స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తేనే అప్పుడు స్టడీ సఫిషియంట్ ఇంక్లూజివ్ గ్రోత్ మనం అచీవ్ చేయగలుగుతాము. సో ఆన్సర్ ఈజ్ సి. క్లియర్? సో అండర్స్టాండింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ఎలిమినేషన్ టెక్నిక్స్ ఆర్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఎలిమినేషన్ టెక్నిక్స్ కోసం మనం ఏం యూజ్ చేసాము? ఏమేమి యూజ్ చేసాము చెప్పండి. రకరకాల టెక్నిక్స్ చెప్పాను మీకు. ఒకటి టోన్ చెప్పాను. టోన్ ద్వారా ఎలిమినేట్ చేయొచ్చు. అంటే ఒక పర్టికులర్ ఆస్పెక్ట్ పట్ల, ఇప్పుడు ఈ ఆర్టికల్ కూడా తీసుకుంటే ఎన్వైరన్మెంటల్ సస్టైనబిలిటీ పట్ల ఆధార్ యొక్క టోన్ ఏంటి? పాజిటివ్ టోన్. అంతేనా? దాని పట్ల పాజిటివ్ టోన్. సో ఎన్వైరన్మెంటల్ సస్టైనబిలిటీ గురించి నెగిటివ్గా చెప్పామని ఎలిమినేట్ చేసేయండి. ఇక్కడ డిగ్రేడేషన్ తప్పదన్నాడు, ఎలిమినేటెడ్. ఇక్కడ కూడా ఎన్వైరన్మెంటల్ డిగ్రేడేషన్ తప్పదన్నాడు, ఇది ఎలిమినేటెడ్. ఎన్వైరన్మెంటల్ సస్టైనబిలిటీ ఇస్ ఇనిమికల్ అంటే హార్మ్ఫుల్ అన్నాడు, ఇది ఎలిమినేటెడ్. ఒక్క టోన్ బట్టి 3 ఎలిమినేట్ అయిపోతాయి ఇక్కడ. సో టోన్ అనేది ఒకటి. టోన్ అంటే ఓవరాల్ టోన్ అనే కాదు, టువర్డ్స్ ఏ పర్టికులర్ స్టఫ్. లైక్ ఎన్వైరన్మెంట్ పట్ల ఆధార్ టోన్ ఏంటి, గ్రోత్ పట్ల ఆధార్ టోన్ ఏంటి, ఇందాక పేరెంట్స్ పట్ల ఆధార్ టోన్ ఏంటి, అలా కూడా మీరు ఆలోచించాలి. టోన్ అంటే ఒకలాగే ఆలోచించాలని కాదు, పర్టికులర్ ఆస్పెక్ట్ పైన ఆధార్ యొక్క టోన్ ఎలా ఉంది ఒకటి. రెండోది చెప్పండి. ఎక్స్ట్రీమ్. యా, ఎక్స్ట్రీమ్ని ఎలిమినేట్ చేయడానికి ట్రై చేయాలి. లెస్ ఎక్స్ట్రీమ్ అనేవి బెటర్ ఆన్సర్స్ అవుతాయి ఎప్పుడైనా సరే. హైలీ ఎక్స్ట్రీమ్ ఉన్నవి తప్పు అవడానికి స్కోప్ ఎక్కువ ఉంది. ఇంకా నేరోవా బ్రాడా? బ్రో. బ్రాడ్ అంటే ఎక్కువ ఆస్పెక్ట్స్ని, మోర్ ఆస్పెక్ట్స్ని కవర్ చేసేదాన్ని ప్రిఫర్ చేయాలి. మోర్ ఆస్పెక్ట్స్ని కవర్ చేసేదాన్ని, మోర్ రిలవెంట్ ఆస్పెక్ట్స్ని, పనికిమాలినవి కాదు, ఆర్టికల్లో చెప్పిన మోర్ ఆస్పెక్ట్స్ని కవర్ చేసేది ప్రిఫర్ చేయాలి రెండు ఒకేసారి వచ్చినప్పుడు. అది కూడా ఈక్వల్ అయిపోతే రెండిట్లో లెస్ ఎక్స్ట్రీమ్ ఏదనేది చూడాలి. ఇంకా అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్, అసలు సందర్భం లేకుండా ఏమన్నా మాట్లాడితే రిలవెంటా కాదా, ఆర్టికల్లో చెప్పిన దానికి రిలవెంట్గా మాట్లాడుతున్నాడా, కంప్లీట్గా అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ మాట్లాడుతున్నాడా అనేది కూడా చూసుకోవాలి. దాన్ని బట్టి కూడా నేను ఎలిమినేట్ చేయాలి. సో ఇవన్నీ మీ మైండ్లో రావాలి. ఎప్పుడు వస్తుందంటే విత్ లోడ్స్ ఆఫ్ ప్రాక్టీస్. హండ్రెడ్స్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేస్తే ఇప్పుడు నేను ఏదైతే మీకు చెప్పానో ఇది మీకు న్యాచురల్గా బై డిఫాల్ట్ వచ్చేస్తుంది. రేపు కంటిన్యూ చేద్దామా? ఓకే. ఓకే, విల్ కంటిన్యూ సేమ్ థింగ్ టుమారో. యూ విల్ సీ ఇంప్రూవ్మెంట్ ఇన్ యువర్ ఆన్సర్ రైటింగ్, ఇన్ యువర్ ఆప్షన్ పికింగ్ బై టుమారో. నేను ఒక్కొక్క సెషన్ చేసే కొద్దీ మీరు ఇంకా ఫాస్ట్గా చేయగలుగుతారు, బెటర్గా చేయగలుగుతారు. మొదటి రోజుకు ఒక 6-7 స్ట్రాటజీలు వచ్చాయి. రేపు ఇంకొన్ని యాడ్ అవ్వచ్చు, లేకపోతే ఇవే సరిపోతాయి. మోస్ట్లీ ఇవే, ఎందుకంటే పెద్దగా ఉండవు. ఉంటే నేను చెప్తాను వచ్చినప్పుడు, మీరు అప్లై చేయండి. అయితే ఇదంతా ఎప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత. కానీ మీరు బిల్డ్ చేసుకోవాల్సిన స్కిల్ ఏంటి? మీరు ఓన్గా చదివి నేను అంత అర్థం చేసుకున్నానో మీరు అంత అర్థం చేసుకోవాలి. అది ఎప్పుడు వస్తుంది మీకు? ఎడిటోరియల్ రీడింగ్. ప్రతిరోజు ఎడిటోరియల్ మీరు ఓన్గా చదివి వొకాబులరీ బిల్డ్ చేసుకుంటే అప్పుడు మీకు వస్తుంది. ఇప్పుడు సగం పని నేను చేస్తున్నాను, సగం పని నేను చేసాక కూడా ఆన్సర్ వెంటనే రావట్లేదు. కానీ ఆ సగం పని ఎగ్జామ్లో నేను ఉండను, మీరే చేయాలి. దానికోసం ప్రతిరోజు బై డిఫాల్ట్ మీరు ఎడిటోరియల్ చదవాలి, వొకాబులరీ బిల్డ్ చేసుకోవాలి. దెర్ ఇస్ నో ఆల్టర్నేటివ్, వేరే ఆల్టర్నేటివ్ లేదు. ఓకే, కాంప్రహెన్షన్ బిల్డ్ చేసుకోవాలి, అంతే. టేక్ కేర్, లెట్స్ క్యాచ్ అప్ టుమారో, సేమ్ టాపిక్. యా, మాక్ టెస్ట్ సబ్మిట్ చేసిన తర్వాత ఓన్లీ ఆన్సర్స్ వస్తున్నాయి సార్. ఎక్స్ప్లెనేషన్ ఏమైనా ప్రొవైడ్ ఎక్స్ప్లెనేషన్ చేస్తారా? అందులో రావు, నేను చెప్తాను కదా ఎక్స్ప్లెనేషన్. అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు రీజనింగ్ క్వాంటిటీ అయితే ఒకసారి మేము చూసుకుంటే అయిపోతుంది, క్లాసెస్ ఎందుకు అనే ఫీలింగ్ అట్లా ఉంది. ఎక్స్ప్లెనేషన్స్ వద్దు అంటే మేము చెప్తాం కాబట్టి అందులో పెట్టట్లేదు. సార్ ఇది ఇంకొకటి ఇప్పుడు టాప్